మార్నింగ్. గుడ్ థ్యాంక్ యూ. మార్నింగ్. వెల్కమ్ టు థ్యాంక్ యూ మేడం గారు, రమా మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రామకృష్ణ గురు గారు, గుడ్ మార్నింగ్. కొత్తపట్నం నుంచి మాకాని 7 సార్ యాడ్ అవుతున్నారు సార్. సార్ సెల్ లో కనెక్షన్ చేయడం నాకు కుదరలేదు సార్. నేను అది చేపిస్తాను, ఒకసారి ఇష్యూ చేయరా నా సెల్ లో ఉండదు. వేడుకొండలు సారా? అవును సార్, మాకాని 7 సార్. సార్ మాకాని వేడుకొండలు సార్, కొత్తపట్నం గుడ్ నుంచి మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్, విజయవాడ నుంచి కృష్ణ సార్ జాయిన్ అయినారు. కొంచెం విషయం సార్, ఆర్టీసీ డిపార్ట్మెంట్. కృష్ణ సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ ఆర్టీసీ డిపో నుంచి కృష్ణ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. శ్రీహరి సార్ గుడ్ మార్నింగ్. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీహరి సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. జ్యోతి మేడం గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. జ్యోతి సార్ పొదిలే. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆర్ఏటి వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ సెషన్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కోటి Thank you. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మా కింద ఒక ఆమె జాయిన్ అయింది, నాకు విషయం చెప్పరా? మంజుష. పేరు చెప్పండి మేడం. అనుష మంజుష. మేడం గారా? మంజుష. మంజుష మేడం గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మంజుష మేడం గారు, వెల్కమ్ టు ద జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ మన్నం వెంకట్రావు సార్ గుడ్ మార్నింగ్. పద్మావతి మేడం గారు గుడ్ మార్నింగ్. చిన్నమ్మ మేడం గారు కరీంనగర్ నుంచి అయ్యారు, గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. రాధా మేడం గారు గుడ్ మార్నింగ్. మాలకొండే సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సార్ ఇన్వైట్ చేయండి. సార్ హ్యాండ్ రైజ్ చేయమన్నాం సార్. సార్ అంజుబాబు సార్ కి కోహోస్ట్ ఇచ్చాను. అంజుబాబు సార్ ఓకే. యా, కోహోస్ట్ ఆల్రెడీ ఇచ్చాను సార్. సార్ నేను చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. వినండి, సార్ యొక్క మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక చిన్న స్థాయి నుంచి, ఒక తాపీ మేస్త్రి నుంచి ఒక వెస్టీజ్ ఎంటర్ప్రీనియర్గా ఎదిగి ప్రతి నెల 60,000 ఇన్కమ్ తీసుకుంటూ 2 రాష్ట్రాల్లో ఒక సెలబ్రిటీగా ఉండి తన యొక్క కష్టాలను కూడా ఎదుర్కొని సంకల్పమే తన బలంగా ఒక ఆయుధంగా మార్చుకొని ఎంతోమందికి డ్రీమ్ లేని లీడర్స్ని, ఎంతోమందికి చదువు లేని లీడర్స్ని చైతన్యం తీసుకొచ్చి చదువు లేని వ్యక్తులు ఎందుకు దీంట్లో సాధించలేరు అని ఈ వెస్టేజ్ యొక్క మీటింగ్కి వచ్చి, అది కూడా ఒక ఎంఎస్ఆర్ అసోసియేషన్లోని విలువలు నింపుకొని ప్రతి ఒక్క లీడర్ని ఇన్స్పైర్గా తీసుకొని ప్రతిదీ కూడా నేర్చుకుంటూ తన యొక్క సక్సెస్లో ముందుండి అట్లాంటి ఆ సక్సెస్ మనకు తెలియపరుస్తున్నారు ఈరోజు అంజుబాబు సారు, ద గ్రేట్ లీడర్. వెల్కమ్ టు అంజుబాబు సార్. వెల్కమ్ టు అంజుబాబు సార్. గుడ్ మార్నింగ్. కంటిన్యూ సార్. వెల్కమ్ టు అంజుబాబు సార్. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ. వాయిస్ క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్, వాయిస్ క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఇంత సార్ గొప్ప మల్లికార్జున్ సార్ యాడ్ అయ్యి ఉన్నారు, విష్ చేయరా? మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. అమ్మా. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ సార్ ని ఇన్వైట్ చేసుకున్నాము. రేపు కొత్త వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. ప్లీజ్. మన హోస్ట్ వచ్చేసారు ఈరోజు జూమ్ మీటింగ్ కి. థ్యాంక్ యూ లీడర్స్. సార్ నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఓన్లీ కోహోస్ట్స్ మాత్రమే అన్మ్యూట్ చేసుకోగలరు. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కమల్ సార్, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఇంకా రేపు మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సార్. అంజుబాబు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్. జూమ్ లోకి నాకు ఈ అవకాశం ఇచ్చిన కొండేపి సురేష్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు అంజుబాబు. నేను గుంటూరు నుంచి మాట్లాడటం జరుగుతుంది.
నేను వెస్టీజ్లోకి రాకముందు ఒక 22 సంవత్సరాల నుంచి బేల్దారి పని చేసుకునే వ్యక్తిని అన్నమాట. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడితే జీవితం మారిద్ది, డబ్బులు వస్తాయి, కుటుంబం గడిచిద్ది అని చెప్పి అనేవాళ్ళు పెద్దవాళ్ళు. నేను ఆ మాటను తీసుకొని బాగా కష్టపడతా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కష్టపడి పడి 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 22 సంవత్సరాల నుంచి బేల్దారి పని చేస్తే జీవితం ఏమీ మారట్లేదు సార్. ఏమీ మారట్లేదు సార్. ఎంత చేసినా కానీ ఉండటానికి తినటానికే సరిపోతుంది కానీ ఒక్క రూపాయి కూడా మిగిల్చలేకపోతున్నా. కుటుంబం గడవాలంటే పని చేయాల్సిందే అని నేను చేసేవాడిని సార్. స్టార్టింగ్ నా కూలి 30 రూపాయలు కూలి. 22 సంవత్సరాలు చేస్తే 800 రూపాయలకు వచ్చింది సార్ నాకు కూలి. అట్లాగే ఎర్ర టెండలో చేసేవాడిని. వానలో బాగున్నా బాగోపోయినా పని చేయాల్సిందే. ఎందుకంటే కుటుంబం గడవాలంటే పని చేయాల్సిందే. అట్లా ఎన్ని రోజులు చేసినా కానీ నా జీవితం ఏమీ మారట్లేదు సార్. పని చేసి 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 నా ఎముకలు అరిగిపోతున్నాయి కానీ నా లైఫ్ ఏమీ మారట్లా. అట్లాంటిది ఒకరోజు పని చేస్తుంటే మా ఇంటి ఓనరు, తర్వాత ఇంజనీరు వీళ్ళందరూ కార్లు వేసుకొని వస్తూ ఉండేవాళ్ళు. మంచి లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు సూట్లు బూట్లలో వచ్చేవాళ్ళు. మేమందరం పని చేస్తూ ఉండేవాడిని. ఏంది భగవంతుడా నా జీవితం ఎట్ట అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు చేసినా నా లైఫ్ మారట్లేదు. మరి వీళ్ళేమో బూట్లు సూట్లు వేసుకుని కార్లలో తిరుగుతున్నారు, మంచి లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. వాళ్ళు చేసిన అదృష్టం ఏంది, నేను చేసిన పాపం ఏంది, నాకు ఇటువంటి జీవితం ఇచ్చావు అనుకుంటా చాలా బాధపడతా ఉండేవాడిని సార్. అట్లా ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ ఏమీ మారట్లేదు. అట్లాంటిది నేను ఎప్పుడు ఇట్లా ఉంటాను అనుకుంటా ఉండేవాడిని. అట్లాంటప్పుడు కుటుంబం గడవాలి అంటే పని చేయాల్సిందే. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసినా మారట్లేదు. అట్లాంటిది భగవంతుడి రూపంలో నా దగ్గరికి వెస్టేజ్ అనేది వచ్చింది. వెస్టేజ్ని పరిచయం చేసిన శివమణి సార్కి, రేపల్ల శ్రీనివాస గురువు గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వెస్టేజ్ అని కంపెనీ ఉంది ఆయన, చాలా బాగుంటుంది. దీంట్లో పొలాలకు మందులు ఉంటాయి, తర్వాత ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి, తర్వాత లేడీస్కి వాడుకునేవి ఉంటాయి. దీంట్లో వాటర్ ప్యూరిఫై ఉంటుంది అని చెప్పారు. అప్పుడు నాకేం అర్థం కాలే వాళ్ళు చదువుతుంటే. ఏం లేదు, బయట కిరాణా షాప్లో కొనుక్కునే వస్తువులు ఇందులో కొనుక్కో అని చెప్పారు. అయితే నేను అడిగాను అనమాట వాళ్ళని, బయట కిరాణా షాప్లో కొనుక్కునే వస్తువులు ఇందులో ఎందుకు వాడుకోవాలి సార్, చాలా షాపులు ఉండే కదా, అక్కడ వాడుకుంటున్నాను కదా నేను, మీరు వచ్చి ఈ షాప్లో వాడమంటున్నారు కొత్తగా, ఎందుకు వాడుకోవాలి సార్ అని అడిగాను. అడిగినప్పుడు మీ ఇంట్లో వస్తువులన్నీ కెమికల్స్ నాయన, ఈ వస్తువులు వాడుకుంటే ఆర్గానిక్ వస్తువులు చాలా బాగుంటాయి, బయటి వస్తువులు వాడి 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 చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, హాస్పిటల్ భయంకరంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే రోగాలు ఏమి లేవు మనకి, ఇప్పుడు భయంకరంగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే బయట వస్తువులు వాడుకొని, మన దేశం నుంచి వచ్చినాయి కాదు, అన్ని బయట దేశాల నుంచి వచ్చిన ప్రొడక్ట్లు, ఇది మన ఇండియన్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, ఈ వస్తువులు వాడుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. అప్పుడు ఏంటి సార్ దీంట్లో ఉన్న గొప్పతనం ఏందని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే డెమోలు చేసి చూపించారు. మా ఇంట్లో ఒక 4 వస్తువులు తెచ్చాను, ఆ 4 వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి డెమోలు చేశారు. నా కళ్ళ ముందే కెమికల్స్, మా ఇంట్లో మొత్తం భయంకరమైన కెమికల్స్ అన్ని నిరూపించారు నా కళ్ళ ముందే. అప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఇప్పుడు ఏం చేయమంటారు సార్ నన్ను అడిగాను. అడిగితే ఏం లేదు నాయన, ఒక ఆధార్ కార్డు ఇస్తే ఐడి చేస్తారు, నీ పేరు మీద బిల్లు వచ్చింది అన్నారు. నా పేరు మీద బిల్లు రావటం ఏంది, నేను ఎప్పుడు ఏంటి ఆ మాట, నా పేరు మీద బిల్లు ఎట్లా వచ్చింది, డబ్బులు ఎంత కట్టాలని అడిగా. డబ్బులు ఏం కట్టేది ఏం లేదు అన్నారు. సరే ఎంత కొనుక్కోవాలి సార్ అని అడిగా. నీ ఇష్టం, నీకు ఎంత నచ్చితే అంత కొనుక్కో అన్నారు. సరేనని చెప్పేసి నేను ఒక 1000 రూపాయలకే కొనుక్కున్నా షాప్ కాడికి వెళ్ళి. కొనుక్కునేసరికి ఒక 4 రోజులు ఉన్న తర్వాత ఫోన్ చేశారు. సార్ ఎట్లా ఉండే వస్తువులు వాడుకుంటున్నారు కదా, ఎట్లా ఉండే అంటే బాగానే ఉండే సార్ అని అడిగా అన్న. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒక మీటింగ్కి రా అంటున్నారు. సార్ మీటింగ్కి ఎందుకు రావాలని అడిగా. మీటింగ్కి వస్తే నీ లైఫ్ మారుతుంది అన్నారు. నేను 22 సంవత్సరాల నుంచి బయలుదేరి పని చేస్తేనే నా లైఫ్ మారట్లేదు, ఒక మీటింగ్కి వస్తే లైఫ్ అనేది ఎట్లా మారుతుంది సార్ అని అడిగా. మారిద్ది నాయన, నువ్వు ఒక్కసారి వచ్చి చూడు అన్నారు.
సార్ నేను పనికి పోతే నా కూలి 800 వస్తుంది. ఒక నెల రోజులు ఇంటిగా ఉండి అప్పు తెచ్చుకొని తినాల్సిన పరిస్థితి నాకు. కుటుంబం గడవాలంటే పనికి పోవాల్సిందే నేను. ఇటు వచ్చానంటే మరి నాకు లాస్ అయిందిగా అంటే, కాదు నాయన జీవితంలో నువ్వు ఎన్నో రోజులు వేస్ట్ చేసావు కదా, ఒక్క రోజు వచ్చి చూడు అన్నారు. అంటే తర్వాత అన్నాను, సార్ సబ్బులు పేస్ట్లే కదా నేను కొనుక్కున్నాను, దాని గురించి ఎందుకు సార్ నాకు, మీ మాట ప్రకారం కొనుక్కున్నాను వాడుకుంటున్నాను కదా, మళ్ళీ మీరు ఇట్లా పిలవద్దు సార్ అంటే, కాదు నాయన ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా నెలకి ₹1,00,000 నుంచి 2-3 లక్షలు తీసుకునే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరినీ నువ్వు లైవ్ లో చూసావంటే నీకు అర్థమైందని చెప్పారు. అప్పుడు ఆ నైట్ నాకు ఆలోచన వచ్చింది అనమాట, ఒకవేళ నిజంగా డబ్బులు ఏమన్నా వస్తాయేమో, వస్తే నా జీవితం మారుద్ది కదా, నేను కూడా జీవితంలో ఎన్నో రోజులు వేస్ట్ చేశాను కదా, ఒక్కసారి పోయి చూద్దాంలే అనుకున్నాను. అనుకొని తెల్లారే మీటింగ్కి వెళ్ళాను సార్. మీటింగ్కి వెళ్తే అక్కడ 600 మంది వచ్చారు ఆ రోజు. పెద్ద పెద్ద లాయర్లు, పోలీసులు, ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు అక్కడ. భర్తకి 1,00,000, భార్యకి 1,00,000 గవర్నమెంట్ జాబు. అటువంటి వ్యక్తులు కూడా వెస్టేజ్ చేస్తున్నాం అని చెబుతున్నారు. చాలా మంది పెద్దోళ్ళు కూడా వెస్టేజ్ దొరకటం మా అదృష్టం, వెస్టేజీలో ఐడి ఉండటమే నాకు అదృష్టం అని చెబుతున్నారు. అప్పుడు ఆశ్చర్యం వేసింది, అబ్బో ఇంత పెద్ద పెద్ద వాళ్ళే చేసినప్పుడు నేనెంత, నా స్థాయి ఎంత అనుకున్నా. తర్వాత మళ్ళీ ఒక అనుమానం వచ్చింది నాకు, వాళ్ళందరూ పెద్దోళ్ళు, డబ్బుండోళ్ళు, చదువుకున్నోళ్ళు కదా, వాళ్ళందరూ చేస్తున్నారంటే బాగానే ఉంది, మరి నా పరిస్థితి ఏంది, నాకు డబ్బు లేదు, చదువు లేదు, మరి నేను ఎట్లా సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను అనమాట. అట్లా అనుకునే టైంలో వరుసగా లేడీస్ వచ్చారు సార్. నేను వంటింటికే పరిమితమైన లేడీస్ని, నేను అసలు చదువు లేదు, నాకు 30,000 తీసుకుంటున్నాను నెలకి అని చెప్పింది 8 నెలల్లో. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, 8 నెలల్లో ₹30,000 ఎట్లా సంపాదిస్తుందేమో. నేను 22 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ, నెల మొత్తం పని చేసినా కానీ 18,000, 19, 20,000 లోపే వస్తాయి. మరి ఒక 30,000 ఎట్లా వస్తున్నాయి అనుకున్నా. తర్వాత 1వ తరగతి చదువుకున్నాం కూడా ఒక 60,000 దాకా తీసుకుంటున్నా అని చెప్పింది. తర్వాత 2వ తరగతి చదువుకున్న బీబీ మేడం అంటామా, ఆమె కూడా ₹1,30,000 దాకా తీసుకుంటున్నా అని చెప్పింది. అప్పుడు ఇంకా ఆశ్చర్యం వేసింది నాకు, ఏంది వీళ్ళందరూ ఎట్లా చదువుతున్నారు, నిజంగా డబ్బులు ఉండే అంటావా దీంట్లో అని నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. వాళ్ళందరూ బూట్లు, సూట్లు వేసుకొని తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, టై, బెల్ట్ పెట్టుకున్నారు. కొంతమంది ఏమో కోట్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుంటేనేమో హై ప్రొఫెషనల్ లాగా ఉన్నారు, నేను చూస్తేనేమో తిక్కలతనంగా ఉన్నాను అనమాట. ఏంది నాకేం గుర్తు తీసుకుంటున్నా అర్థం కావట్లేదు, ఏంది డబ్బులు ఏంది, ఎన్ని లక్షలు లక్షలు అంటున్నారు, కోట్లు అంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అంతా నాకు కొత్తగా అనిపిస్తుంది, ఏం అర్థం కావట్లా. అయితే ఫైనల్ గా ఒక మాట అర్థమైంది, చదువు లేకుండా ఉన్న వ్యక్తులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఎట్ట వస్తున్నాయో అర్థం కావట్లా నాకు. ఇంకా మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, ఏంది గురువు గారు అని అడిగా. ఏం లేదు నాయన, నువ్వు వస్తువులు ఒక ₹1000 వాడుకున్నావు కదా, ఐడి నీకు ఫ్రీగా ఇచ్చాము, వస్తువులు వాడుకున్నావు కదా, అదే విషయాన్ని నీ బంధువులకి, నీ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కూడా నీ కింద జాయిన్ చేసి ఒక టీం లాగా తయారైద్ది, ఆ టీంలో నుంచి నీకు డబ్బులు వస్తాయని చెప్పారు. అదే పరిస్థితి అంటే నా బంధువులు, నా ఫ్రెండ్స్కి చెప్పాలి కదా అనిపించింది అనుకున్నా. ఆ తర్వాత ఇంకా అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. నాకు ఆలోచన వచ్చింది, ఏమన్నా వచ్చిందంటే, వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారు. 1వ తరగతి చదువుకున్న వాళ్ళు, 2వ తరగతి చదువుకున్న వ్యక్తులు కూడా లక్షలలో డబ్బులు తీసుకుంటున్నారు. నేను కూడా 3 దాకా చదివాను కదా, మరి నేను ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళ ఆడవాళ్ళు, నేను మగవాడిని, మరి ఆడవాళ్ళు నైట్ మొగుళ్ళు తిరగలేరు, వాళ్ళు బండులు చేత కాదు, ఏదన్నా ఊరు వెళ్ళారంటే ఒక వారం 10 రోజుల దాకా ఉండలేరు వాళ్ళు. నేను మగవాడిని కదా, నేను ఎప్పుడు ఏ వరకైనా ఇంటికి రావచ్చు, ఏ వరకైనా పోవచ్చు, 1 రోజు 2 రోజులు 3 రోజులైనా ఇంటికి రాకుండా కూడా వర్క్ చేయొచ్చు. అట్లాంటిది నేను ఎందుకు తీసుకోలేను
నేను బాగా పేదరికంలో మగ్గిపోతాను అనమాట. కరోనా టైంలో కూడా ఇసుక రాక పనులన్నీ ఆగిపోతే గవర్నమెంట్ వాళ్ళు భోజనం పెడితే తినాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే బయటికే రానిట్లా లాక్డౌన్లో. అటువంటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా, కుటుంబం గడవట్లా. అటువంటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు భోజనం పెడుతుంటే పొద్దున సాయంత్రం ఎదురు చూస్తూ ఉండే వ్యక్తిని అనమాట. అటువంటి వ్యక్తికి ఈ మాటలన్నీ వినంగానే చాలా ధైర్యం వచ్చింది నాకు. ఏదన్నా కానీ దీంట్లో నేను గెలవాలి, దీంట్లో డబ్బు నేను సంపాదించాలి, ఇటువంటి ప్లాట్ఫారం దొరకటం కూడా నిజంగా నా అదృష్టం అని చెప్పేసి నేను గట్టిగా నా మనసులో బాగా సంకల్పం అనేది పెట్టుకున్నా. పెట్టుకొని మా బంధువులు ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పడం ప్రారంభించినప్పుడు నేను చెబుతుంటే ఎవరు వింటలా నా మాట. ఎవరు అంటే ఏంద్రా నువ్వు పొద్దుగోకులు సబ్బులు పేస్ట్ గురించి చెబుతున్నావు, పోరా బాబు నువ్వు అంటున్నారు ఎవరు పట్టినా కానీ. సార్ ఒక్కసారి నా మాట వినండి, ఒక 1000 రూపాయలకైనా కొనుక్కోండి, లేకపోతే 500కైనా కొనుక్కోండి, ఒక్కళ్ళన్నా నా కింద జాయిన్ అవ్వండి అని తిరుగుతా ఉంటా. ఎవరు నా మాట వింటల్లా. అప్పుడు గురువు గారు ఫోన్ చేసి, ఏంది గురువు గారు నా మాట ఎవరు వింటలేదంటే, నీ మాట ఎవరు వింటారు, నువ్వు పోయి చెబితే ఎవరు వినరు నాయన, నేను వచ్చి చెబుతానన్నారు. సరేనని చెప్పేసి ఒక నలుగురిని కూర్చోబెట్టా. ఎవరు చెప్పినా కానీ వింటల్లా. వినకపోయేసరికి ఏంది నా మాట ఎవరు వింటలేదు గురువు గారు అని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఒక నలుగురిని కూర్చోబెట్టి నేను వస్తానని చెప్పాడు. అప్పుడు మా గురువు గారు వచ్చాడు. కింద నుంచి పైకి చూసి, నువ్వు ఇంత తిక్కలతనంగా ఉంటే ఎవరు వింటారు నీ మాట, నువ్వు ఆ గడ్డం ఏంది, ఆ జుట్టు ఏంది, నీ అవతారం ఏంది, చెప్పులేంది, అట్లా ఉంటే ఎవరు నీ మాట వింటారు నాయన. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, పెద్ద కంపెనీ ఇది, మన ఇండియన్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తా, నువ్వు ఈ రకంగా తిక్కలతనంగా ఉంటే ఎవరు వింటారు నీ మాట అని చెప్పారు. మరి ఎట్లా గురువు గారు, ఏంది పరిస్థితి అన్నా? ఏం లేదు, ముందు నువ్వు డ్రెస్ కోడ్ మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఇట్లా ఉంటే నీకు ఎవరు వినరు, నువ్వు సక్సెస్ కాలేవని చెప్పారు. మరి ఏంది గురువు గారు నా పరిస్థితి అంటే, నువ్వు కొన్ని రోజులు మీటింగులకు రా. ముందు మీటింగులు బాగా వచ్చి నువ్వు నేర్చుకోవాలని చెప్పారు. సరేనని చెప్పేసి నేను మీటింగులకు వెళ్తా ఉండేవాడిని. ఒక్కనే పోయి మీటింగులో కూర్చుంటా ఉండేవాడిని, ఊరు వచ్చేవాళ్ళు కాదు. అట్లా ఒక 20-30 మీటింగులకు వెళ్ళా. మీటింగులు అన్ని అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కావట్లా. ఇంకా నేను వెళ్ళి చెబుతుంటేనేమో నా మాట ఎవరు వినేవాళ్ళు కాదు. ఎందుకు వింటలేదు నా మాట అంటే, మా ఇంటికాడ వాళ్ళందరూ చేతులు కాల్చుకొని ఉంటారు. డబ్బులు అది వరకు వేరే నెట్వర్క్ లో 10,000, 15,000, 20,000 కట్టి మోసపోయి ఉండాలన్నమాట వాళ్ళందరూ. అట్లా మోసపోయి ఉండటం వల్ల ఇది కూడా ఎవరు నమ్మట్లే. ఏంది భగవంతుడా, నా మాట ఎవరు వింటలేదు. అప్పటికే నేను ఇంకా పని కూడా మానేయటం జరిగింది. ఎందుకంటే అంతకుముందు బాగా పని చేసి నా నడుము బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది నాకు. ఆ బ్యాక్ పెయిన్ రావటం వల్ల దీంట్లో సప్లిమెంట్లు వాడుతున్నా. మా అమ్మగారికి బీపీ షుగర్ వాడాను, ఆమె క్లియర్ అయిపోయింది. మా ఆవిడకి మైగ్రేన్ తలకాయ నొప్పి ఎప్పటి నుంచో ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. అటువంటి దానికి ఇంగ్లీష్ మందులు వాడి ఎన్ని మందులు వాడినా ఆమెకు తగ్గట్లా. దీంట్లో వాడుకుంటా ఉన్నాం అనమాట. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. అప్పుడే కూలింగ్ వాటర్ దానికి ముందు సంవత్సరం ముందు జగనన్న కాలనీలో పని చేసా. ఆ పొద్దున్నే కూలింగ్ వాటర్ తాగి నెమ్ము కూడా చేరింది నాకు లైట్ గా. వీటన్నిటికీ సప్లిమెంట్లు వాడుకుంటూ మొదలు పెట్టాను. అంతకుముందు ఫస్ట్ లో వారానికి 7 రోజులు పని చేసేవాడిని. క్రమక్రమంగా 6 రోజులకు వచ్చింది, క్రమక్రమంగా 5 రోజులకు వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డా, ఎందుకు భగవంతుడా ఈ రకంగా పని చేసుకుంటూ ఉండే వ్యక్తిని మరి ఇట్లా క్రమక్రమంగా వారానికి 1 రోజు తగ్గించుకుంటా వస్తే ఇంకా నా పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది అనుకుంటా ఉండేవాడిని. ఏదైనా చేయాలని 2 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నాను. నేను ఏమన్నా చేయాలంటే నాకు పెట్టుబడి పెడతానికి 1 రూపాయి కూడా లేదు, చదువుకోవడానికి ఎవరు ఉద్యోగం చదువు లేదు. ఏం చేయాలి అని 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చింది నాకు ఇది. ఇంకా ఎవరు వినకపోయేసరికి గురువు గారు అన్నాడు, నాయన నువ్వేం చెప్పొద్దు అసలే, నేను వచ్చి చెబుతాను అన్నాడు. సరేనని ఒక నలుగురిని కూర్చోబెట్టాను సార్ మా ఇంటికాడ. ఆ నలుగురికి వచ్చి డెమోలు చేసి క్లారిటీగా చెప్పాడు మా గురువు గారు. చెప్పటం వల్ల ఆ నలుగురిని నా కింద జాయిన్ చేశాడు.
వాళ్ళకి తలా 1000 రూపాయలు ప్రొడక్ట్ ఇప్పించా. ఇప్పింగనే వాళ్ళని కూడా మీటింగ్‌కి తీసుకొని రా అన్నాడు. వాళ్ళు ఏడొస్తున్నారు మీటింగ్‌కి? ఆ నలుగురు తీసుకున్నోళ్ళు కూడా వద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అంటున్నారు కానీ రావట్లే మీటింగ్‌కి. ఏంది నా పరిస్థితి? పని కూడా మానేసా ఇంక నేను. ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవుతాను, దీంట్లో గెలవాలి, గెలవాలి, గెలవాలనే తపన. నాకు మీటింగులకు పోతుంటే ఎంఎస్ఆర్ గారు మాటలంటుంటే నరాలకి నాకు ఇంకా ఎక్కిపోయిందనమాట. ఏదేమైనా సరే నేను దీంట్లో డబ్బులు సంపాదించాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకునేవాడిని. ఈళ్ళు చూస్తేనేమో ఎవరు రావట్లే. అప్పటికే చాలా టైం గడిచిపోయింది. నెల రోజులు జరిగిపోయిందనమాట. ఆ నలుగురు కొనటం వల్ల, తలా ఒక 1000 రూపాయలు కొనటం వల్ల ఆ నెలలో నేను కూడా ఒక 1000 రూపాయలు తీసుకున్నాను కదా! వీటి వల్ల ఫస్ట్ ఇన్కమ్ నాకు 54 రూపాయలు వచ్చినాయి. 54 రూపాయలు వస్తే మా మేడం అన్నదయ్యా, నువ్వు నీ వల్ల కాదు ఇది, అది పెద్ద పెద్దోళ్ళు చేసే పని, నీకెందుకు ఇట్లాంటి, నువ్వు మెలకొండ పనికి పోక నెల రోజుల నుంచి చేస్తున్నావు, ఏం వచ్చినాయి నీకు డబ్బులు, మరి కరెంటు బిల్లు కట్టాలి, డ్వాక్రా కట్టాలి, రోజువారీలు ఉన్నాయి, మరి ఇల్లే గడవట్లేదు, నువ్వు మెలకొండ పనికి పో అన్నది. కాదులే, దీంట్లో డబ్బులు చాలా ఉన్నాయి, నేను ఇది చేస్తాను, చాలా మంది ఆడవాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారు దీంట్లో, నేను ఎందుకు తీసుకోకూడదు అంటా ఉండేవాడిని ఇంట్లో. ఇంకా ఆ తర్వాత ఎవరు వింటల్లా. ఆ నలుగురిలో గట్ట వాళ్ళ ఇంటికి పోయి రోజు మీటింగ్ ఉన్నప్పుడల్లా పోయి అడుగుతా ఉండేవాడిని. అడుగుతా ఉండేసరికి ఇద్దరు వచ్చారు. ఎట్టగొట్ట ఇద్దరు వచ్చారు నాకు మీటింగ్ అనుకున్నా. దీనికి ముందు ఏం జరిగిందంటే, ఆ నలుగురు జాయిన్ అవ్వక ముందు తిరిగి ఇంటికి వస్తే ఎవరు జాయిన్ అవ్వాల. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క కూతురు భూలక్ష్మి మేడం అని ఆ అమ్మాయికి, అమ్మ నువ్వన్నా ఆధార్ కార్డు ఇవ్వు నాకు, ఒక్కళ్ళన్నా నా కింద జాయిన్ అయినట్టుంటది అని చెప్తా. సరే మామయ్య అని అమ్మాయి ఆధార్ కార్డు ఇచ్చింది, నా కింద జాయిన్ చేయించా. ఫస్ట్ అమ్మాయిని జాయిన్ చేయించా. ఆ తర్వాత అమ్మాయికి కూడా ఒక 500 రూపాయలకే వస్తువులు తీసుకుంది. తర్వాత ఈ నలుగురు జాయిన్ అయ్యారు. నలుగురు జాయిన్ అవటం వల్ల వాళ్ళలో ఇద్దరు వచ్చారు కదా మీటింగ్కి. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా బాగానే ఉంది, చేద్దామని చెప్పారు. బాబు సార్ వాయిస్ కట్ అవుతున్నట్టుంది, ఒకసారి చెక్ చేయరా, నెట్వర్క్ రావట్లేదు ఉండదు. బాబు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ కట్ అవుతుంది. బాగా వర్షం పడుతుంది సార్ ముమ్మరంగా. అవునా, ఓకే. అదే సిగ్నల్ ప్రాబ్లం లాగా అనిపిస్తాను. అదే వర్షం బాగా భయంకరంగా పడుతుంది సార్. వర్షం బాగా వినపడతలేదా సార్? వినపడుతుంది సార్, ఇప్పుడు వినపడుతుంది. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే ఐడియల్ చేయాలనేసరికి ఏమో రావట్లే నాకు ఐడియల్ చేయటం. ఇంకా చాలా మంది అవమానపరుస్తున్నారు. ఏరా బాబు, నీకు ఐడియా చేయటమే రావట్లేదు, నీకెందుకు రా బిజినెస్, నువ్వు మెలకొండ పనికి పోక అంటున్నారు. ఎవరు పట్టినా కానీ నేను చెప్పిన మాట వింటల్లా, ఎగతాళి చేస్తున్నారు అందరూ. ఎగతాళి చేస్తుంటే ఏంది గురువు గారు అంటే, ఏం లేదు, నువ్వు వాళ్ళంతే అంటారు, నువ్వు మాత్రం గట్టిగా నిలబడి సక్సెస్ అవుతావని చెబుతున్నారు అప్లైనర్స్. వీళ్ళు చూస్తేనేమో ఇట్లాంటి బొచ్చి చూసాంలే, నువ్వు ఇప్పుడు వచ్చావు, మేము ఎప్పుడో చేసాం, ఎవడురా నువ్వు, ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కొట్టుకున్నారు, కొన్ని చచ్చిపోయి జైలు చుట్టూ తిరుగుతుంటే, అట్లాంటిది నీకు ఒక పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా నెలకు 1,00,000 2 లక్షలు ఎవడురా ఇచ్చేది, నువ్వు మూసుకొని పనికిరా అంటున్నారు అందరూ. అప్పుడు ఇంకేం జరుగుతుంది? ఇంక నేను చాలా బాధపడుతుండేవాడిని. అందరూ ఎగతాళి చేస్తున్నారు నన్ను. తర్వాత గురువు గారు ఫోన్ చేసి, నాయన నువ్వు తిక్కలతనంగా ఉంటే ఎవడురా నీ అమ్మటే, నువ్వు డ్రెస్ కోడ్ మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి అనేసరికి చిన్నగా తెల్ల సొక్కా ఒకటి, నల్ల ప్యాంట్ ఒకటి కుట్టించుకొని అది వేసుకొని బయటకు వచ్చేవాడిని. బయటకు వచ్చి అబ్బా ఏం వచ్చాడు రాయుడు అని అందరూ ఎగతాళి చెప్తా ఉండేవాళ్ళు. అప్పుడు మళ్ళీ నేను ఆ గుడ్డలు వేసి మామూలు గుడ్డలు వేసుకొని మీటింగ్ కాడికి వచ్చినప్పుడు వైట్ బ్లాక్ వేసుకునేవాడిని. మీటింగ్ కాడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ మార్చుకునేవాడిని. తర్వాత అట్లా మీటింగ్కి వస్తా ఉన్నప్పుడు ఇంక చెప్పాడు గురువు గారు, ఒక మాట చెప్పాడు, నాయన నువ్వు ఒక చెవిటి కప్పలాగా పనిచేయాలి, వాళ్ళందరి కోసం కాదుగా నువ్వు వచ్చింది, నీ కుటుంబం కోసం, నువ్వు లగ్జరీ లైఫ్ గడపడానికి నువ్వు వచ్చావు, అంతేగాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం వచ్చి రాలేదు కదా నువ్వు. వాళ్ళు ఏదన్నా అనుకొని నీకు సంబంధం లేదు, నువ్వు మాత్రం ఫుల్ డ్రెస్ కోడ్లో ఉండు, నీ మాట తీరు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ నడవడికి మార్చుకో అని చెప్తా ఉండేవాళ్ళు. ఇంక అందరూ ఎగతాళి చేస్తా ఉండేవాళ్ళు. ఏందిరా మొన్నటిదాకా అట్టుండి
చిన్న బొచ్చులు మోసుకొని ఒకళ్ళ కింద పని చేసేవాడు, వీడు ఒక పెద్ద రుస్తులాగా ఒక ఆఫీసర్ లాగా తయారయ్యాడు అని అందరూ ఎగతాళి చేస్తా ఉండేవాళ్ళు మా ఇంటికాడ వాళ్ళు. ఒక పక్క ఇటు చూస్తేనేమో ఐడీలు పొద్దుగూకులు ఐడీలు చేసే వాళ్ళు లేక పై వాళ్ళకి ఫోన్ చేసేవాడిని. వాళ్ళు కూడా ఒకసారి ఇసుక్కుంటా ఉండేవాళ్ళు, ఏంద్రా నువ్వు పొద్దుగూకులు మీటింగ్ లో ఉండా కానీ హోమ్ మీటింగ్ లో ఉండా కానీ పొద్దుగూకులు అట్లా ఫోన్ చేస్తావు, నేను కొడతా ఉండేవాడిని వాళ్ళకి ఫోను. వాళ్ళేమో పాపం వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. నేను అది అర్థం చేసుకోకుండా ఈ మనిషి ఆడపోతాడో అని వాళ్ళకి 5 సార్లు 6 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ కొడతా ఉండేవాడిని. ఎందుకంటే మళ్ళీ ఈ మనిషి పోతే ఐడి పోయిద్దిగా. అందుకని వాళ్ళేమో ఇంకా ఏంది నువ్వు నేర్చుకోవాలి, ఏంది బిజినెస్ అనేవాళ్ళు. సరేనని ఇంకా ఎట్టగొట్ట ఐడియాలు చేపిస్తా ఉండేవాడిని. ఒక 1000 రూపాయలకి 1500కి 2000 అట్ట కొని పెడతా ఉండేవాడిని. ఇంకా ఏం జరిగింది, అప్పటికే 2 నెలలు గడిచిపోయింది. ఈ 2 నెలలు గడిచిపోతే అందరేమో ఈ తిక్కల పనులు చేయమాకు అనేవాళ్ళు అందరు నన్ను. మీటింగ్లకు పోతేనేమో అందరూ కింద నుంచి పైకి చూస్తూ ఉండేవాళ్ళు నన్ను. అంటే నేను ఇంకా మారలేదన్నమాట. నేను మారకుండా నా కింద వాళ్ళు మారాలనేది చూస్తూ ఉండేవాడిని. మంచి మంచి లీడర్లు వస్తే బాగుంటుంది నా కింద అనుకుంటా ఉండేవాడిని. అప్పుడు తర్వాత మీటింగ్ లో ఏమర్థమైంది, నువ్వే లీడర్గా ఎదగలేనప్పుడు నీ కింద లీడర్లుగా ఎట్ట ఎదుగుతారు అనే మాట నాకు తెలిసింది. అప్పుడు నేను క్రమక్రమంగా నీట్గా కటింగ్ చేయించుకుంటూ నీట్గా గడ్డం చేసుకుంటాం, కొంచెం డ్రెస్ కోడ్లు రావడం మొదలుపెట్టా. అప్పుడు కొంచెం నా లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటా ఉంటా. కానీ ఐడి చాలా సందర్భాల్లో చాలా ఐడీలు పోయినాయి కూడా నాకు. ఎందుకంటే ఐడి చేసేటానికి ఐడి చేయడం రాదు. వాడనేవాడు, రే బాబు నీ కింద జాయిన్ అయితే నా పరిస్థితి ఇంతే కదా, వాళ్ళనేవాళ్ళు నీ కింద జాయిన్ అయితే మా పరిస్థితి కూడా ఇంతే కదా, నీకే ఐడి చేయటం రాదు, నీకే సబ్జెక్ట్ చెప్పడం రాదు, నీ కింద చేరితే మా పరిస్థితి ఏంది అని చాలా మంది నన్ను ఎంతో అవమానాలు పరిచారనమాట. నేను ఏం చేయాలో అర్థం కాక గురువు గారికి ఫోన్ చేస్తే, ఏం లేదు నాయన నువ్వు మీటింగ్లకు రా, మీటింగ్లు అనేవాళ్ళు. నేను మీటింగ్స్ నేను లేకుండా గుంటూరులో మీటింగే జరగల 1.5 సంవత్సరం నుంచి. ఆ విధంగా మీటింగ్కి వెళ్ళామన్నమాట. మీటింగ్కి వెళ్ళి నా నరాలకు ఎక్కించుకున్నా. ఆ తర్వాత ఇంకా 3వ నెల వచ్చింది సార్. 3వ నెల కూడా వచ్చేసింది. 3వ నెల వస్తే ఇంకా 1000 రూపాయలు పడింది నా చెక్కు 3వ నెలలో. ఇంకా మా ఆవిడ పూర్తిగా అడ్డం జరిగింది. ఇంకా నువ్వు పనికి పోతావా ఏంది, నీ పరిస్థితి నీకేం అర్థం కావట్లేదు, కుటుంబం గడవటం కోసం అల్లాడిపోతుంటే నువ్వు ఆ రకంగా తిరుగుతున్నావు, ఆ డ్రెస్ కోడ్ ఏంది, నువ్వేంది, నీ అవతారం ఏంది, ఎట్లుండేవాడు, ఎట్లా తిరుగుతున్నావు నువ్వు, సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు, ఈ రకంగా పిచ్చోడు అయిపోతావు నువ్వు అని చెబుతా. వద్దు నువ్వు ఇంకా మానుకుంటావా ఇంట్లో నువ్వు వెళ్ళిపోమంటావా అన్నది. అప్పుడు నైట్ 11ంటికి పోయినప్పుడు నేనే అన్నం పెట్టుకుని తింటా ఉండేవాడిని. ఎందుకు లేపితే మళ్ళీ ఏడ గొడవ పెట్టుకుంటున్నానని. ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇంకా నేను ఉంటావో వెళ్ళిపోమంటావో, నువ్వు ఒక్కసారి చెబితే అర్థం కావట్లేదా, ఏంది నువ్వు కుటుంబం గడవకు అల్లాడిపోతుంటే నువ్వు అటు తిరుగుతున్నావు అంటే, ఇంకా నేను మీటింగ్లకు అప్పటికే 3 మీటింగ్స్కి వెళ్ళి నా నరాలకు ఎక్కించుకున్నా. నువ్వు వెళ్ళిపోయినా నేను మాత్రం వెస్టేజ్ వదలను, నా ప్రాణాలైనా వదులుకుంటాను కానీ వెస్టేజ్ని మాత్రం వదలను. నా జీవితానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. నా జీవితంలో చదువు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. ఈ ప్రపంచంలో చదువు లేకుండా, డబ్బులు లేకుండా ధనవంతుడిగా కోటేశ్వరుడిగా మారే అవకాశం భూమి మీద లేదు. భగవంతుడు ఏ జన్మలో ఏమి ఇచ్చాడో కానీ నాకు వెస్టేజ్ అనేది దొరికింది. నేను మాత్రం నా ప్రాణాలను ఇస్తాను కానీ వెస్టేజ్ వదలను, నువ్వు వెళ్ళిపోయినా అని చెప్పా ఒకటే మాట. అప్పుడు ఎందుకు చెప్పాను అంత ధైర్యం నాకు ఎందుకు వచ్చిందంటే, 1 సంవత్సరం 2 సంవత్సరాలలో 1 సంవత్సరంలో 1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాల్లో కూడా 1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకేమనిపించిందంటే, సంవత్సరంలో తీసుకోకపోయినా 2వ సంవత్సరంలోనైనా 1,00,000 తీసుకుంటా, అప్పుడైనా వచ్చిద్ది. మా మేడం ఏడకి పోయింది, 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడైనా వచ్చింది. డబ్బు కోసమే కదా, డబ్బు లేదని కదా ఇప్పుడు వెళ్ళిపోతుంది, అదే డబ్బు వస్తే వచ్చిద్దిగా అన్న ఆలోచన నాకు తట్టింది అని చెప్పి నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా సార్. తిరుగుతున్నా మా బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళకాడికి తిరుగుతూ ఏదో విధంగా గెలవాలనే ఒక తపన అనేది నాలో పడిపోయింది. ఎందుకంటే బయట ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ లైఫ్ ఏం మారలేదు కదా. మరి దీంట్లో 2-3 సంవత్సరాలు కష్టపడితే తప్పే ఉంది. 22 ఏళ్ళు కష్టపడి చేసి అనారోగ్య సమస్యలు తప్పితే
ఏం లేదు ఆడ. ఆరోగ్యం లేదు, ఆదాయం లేదు, ఆనందం అంతకంటే లేదు. ఇంకేం మరి దీంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది, 3 తరాల జీవితమే మారిపోతున్నప్పుడు ఇది ఎందుకు చేయకూడదు నేను? ఇది నాకు ఈ భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పేసి నేను గట్టిగా తిరుగుతా ఉండేవాను సార్. చాలా మంది అవమానాలు, బాధలు, మా ఫ్రెండ్స్ అయితే నవ్వుతున్నారు. అరే బాబు, నువ్వు 3 నెలలైంది పోయి, నీకు రూపాయి బిళ్ళ రావట్లేదు, నేనొస్తే మా పరిస్థితి కూడా అంతేగా, అది వద్దయ్యా మనకి. మన కడుపులో నీళ్ళు కదలకుండా కూలి చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు డబ్బులు అప్పుడు వారానికి 4 రోజులు చేసుకున్నా డబ్బులు వస్తాయి. నువ్వు ఆ రకంగా తిరుగుతున్నావు, నీకు డబ్బులు ఆడ నుంచి వస్తున్నాయి అని అందరూ ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. అయినా కానీ నేను తిరుగుతూ ఉండేవాడిని. ఇంకా పైపెచ్చు నీకు చదువు లేదు, ఐడియాలు చేయటం రాదు, నీకు వాట్సాప్లో అవి పెడతాం రాదు, ఇవి పెడతాం రాదు, జూమ్లో కూడా నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. చాలా రోజులు జూమ్లో వస్తున్నాను కానీ ఏం అర్థం కావట్లేదు నాకు. ఆ రకంగా బాధపడే టైంలో ఇంకా చాలా సందర్భాల్లో మేము వెనక్కి పోదాం అనుకున్న టైంలల్లో నా కుటుంబమే గుర్తొచ్చేది నాకు. మా తాత పేదరికంలో చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు పేదరికంలోనే, నేను కూడా పేదరికంలో మగ్గిపోతే ఇంకేంది పరిస్థితి? గురువు గారు ఒక మాట చెప్పాడు, క్రిమి వల్లే పుట్టి క్రిమి వల్లే చచ్చిపోతావా, నీకంటూ కొన్ని ఆనవాళ్ళు ఈ భూమి మీద మిగిలిచ్చి వెళ్ళిపో అనేసరికి ఇంకా నాకు అప్పుడు ఆ నరాలకు ఎక్కింది ఆ మాట. అంటే మా తాతలు, మా ముత్తాతలు తరతరాల నుంచి కూడా పేదరికంలో చనిపోయారు, వాళ్ళే సాధించలేకపోయారు, నేనైనా సాధిస్తాను, ఈ భూమి మీద పుట్టినందుకు ఏదో ఒకటి నేను చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే బయట ఎక్కడ అవకాశం లేదు. ఇది భగవంతుడి రూపంలో ఏకైక మార్గం వెస్టేజ్ కాబట్టి ఇంక దీంట్లో తప్పితే నాకు ఎక్కడా లేదు అవకాశం అని చెప్పేసి నేను బాగా నరాలకు ఎక్కించుకున్నాను అనమాట. తర్వాత గురువు గారు ఎంఎస్ఆర్ గారు మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, నువ్వు ఉన్నంత మటుకే నీ కుటుంబానికి సెక్యూరిటీ, నువ్వు పోతే నీ కుటుంబం పరిస్థితి ఏంది అని అన్నాడు. ఆ మాట అంటంతో ఇంకా నాకు ఇంకా నరాలకు ఎక్కుతుంది. ఎందుకంటే అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు కూడా దారపడింది నాకు. ఎందుకంటే నేను లేకపోతే నేను ఉంటేనే నా కుటుంబం ఈ రకంగా అల్లాడిపోతుంది, మరి నాకు ఏదన్నా జరగరాని జరిగింది. పనికాడ నుంచి చాలా ఎన్నో కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కరెంటు షాకులు కానీ, పైనుంచి పడటం కానీ, కాళ్ళు చేతులు ఎరగటం కానీ, అపార్ట్మెంట్లలో బిల్డింగుల్లో చేసేటప్పుడు ఏదన్నా నాకు జరగరాని జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంది భగవంతుడా అని అనుకున్నా నేను. ఈ నెగిటివ్లు బయటకు వస్తే నెగిటివ్, ఎటు తిరిగినా నెగిటివే. వీళ్ళందరి మాటలు నా నరాలకి తొలిచేస్తుంది. అది ఏంది వీళ్ళందరూ ఎట్లా అంటున్నారు, నా జీవితం ఏంది ఎట్ట అయిపోతుంది, వాళ్ళందరూ ఆ రకంగా సక్సెస్ అవుతున్నారు, మరి నేను ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అనుకుంటా ఉండేవాడిని. అప్పుడు నా కుటుంబానికి సెక్యూరిటీ ఏంటంటే వెస్టేజ్లో చేసి చనిపోతే ఆ డబ్బులు మొత్తం కుటుంబానికి వెళ్ళిపోతాయి అనేసరికి ఇంకా ఈ నెగిటివ్ వల్ల ఈ బాధలు పడే టైంలల్లా నేను నా కుటుంబం గుర్తొచ్చేది నాకు. ఈ కుటుంబం కోసం నేను ఏదైనా చెయ్యాలి అని నేను ఇంకా చేస్తా ఉండేవాడిని. ఆ రకంగా గట్టిగా 3 నెలలు గడిచిపోయింది సార్. 4వ నెలలో బ్రాంచ్ డైరెక్టర్ అవటం జరిగింది. 12,600 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. 12,600 రూపాయలు పడేసరికి నాకు కొంచెం ఆనందం వేసింది అనమాట. ఆ డబ్బులు నాకు కూడా వచ్చినాయి అంటే 100% నేను కూడా 1,00,000 స్థాయికి వెళ్ళొచ్చు అని నాకు అప్పుడు ఇంకా బాగా ధైర్యం వచ్చి ఇంకా గట్టిగా వర్క్ చేశాను అనమాట. చేసేసరికి అట్లా 6 నెలలు గడిచిపోయింది సార్. 6 నెలల్లో ఒక 20,000 రూపాయలు చెక్కు రావడం జరిగింది నాకు. చెక్కు రావడం జరిగేసరికి అక్కడి నుంచి నేను థాయిలాండ్ అనే దేశానికి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు భగవంతుడు ఇచ్చిన వరంలాగా భావించాను అనమాట. థాయిలాండ్ విమానంలో వెళ్ళటం అంటే చిన్న విషయం కాదు, అది భగవంతుడు ఇచ్చిన వరమే. ఎందుకంటే బిల్డింగ్ మీద ఉన్నప్పుడు విమానం పైకి పోతా ఉంటే తలకాయ అయితే చూస్తా ఉండేవాడిని. ఏంది భగవంతుడా, నా జీవితంలో విమానం దగ్గరికన్నా చూస్తానో చూడలేను అనుకుంటా ఉండేవాడిని. అట్లాంటిది విమానం ఎక్కడం జరిగింది, దగ్గరగా చూడటం జరిగింది, దాంట్లో ఎక్కడం జరిగింది. పైకి లేచేటప్పుడు నా గుండె జల్లుమన్నది, లోపల పేగులు కూడా ఏదో ఒక విధంగా అయిపోయింది నాకు. ఇంకా ఆ గాల్లో తేలుతున్నప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు ఇంకా నాకైతే మామూలు ఆనందం కాదు. 1,00,00,000 రూపాయలు ఇస్తే ఎంత ఆనందం ఉందో అంత ఆనందం కలుగుతుంది నాకు. ఆ విమానంలో పైకి పోతా ఉండేటప్పుడు వీడియోలు, ఫోటోలు గిటోలు అన్ని తీసుకొని జాగ్రత్తగా తర్వాత కూడా చూసుకుంటున్నాను ఇప్పుడు కూడా. అది దిగిన తర్వాత అప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనమాట, కడుపులో ఏదో తిప్పేసినట్టుగా అట్లా అనిపించింది కొత్త కాబట్టి. అక్కడి నుంచి ఇంకా థాయిలాండ్
ఆ రూముల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ రూములోకి వెళ్తుంటే ఇంకా మామూలుగా లేదనమాట. ఆ స్పాంజీ పరుపులు అట్లా కూర్చుంటే అట్లా కిందకెళ్ళి అట్లా పైకి స్ప్రింగ్ యాక్షన్ వచ్చింది. పా ఈ ఉంద లైఫ్ చిన్న లైఫ్ కాదు కదా ఇది. 20వ స్టేర్ మీద స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ. ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్‌లో దిగటం గాని, ఆ ఈత కొడతం గాని, ఆ ఫుడ్ అయితే 100 రకాల ఫుడ్డు. ఏది తినాలో, ఏది తినకూడదో కూడా అర్థం కావట్లేదు నాకు. అన్ని రకాలు ఎప్పుడు చూడలే నా జీవితంలో. 2, 3 పూట్ల భోజనాల్లో చూసేవాడిని గానీ, అన్ని రకాలైన ఫుడ్డు. చేపలు, మాంసం, రొయ్యలు ఇక చెప్పటానికి లేదనమాట. అన్ని రకాలుండయి. అన్ని రకాల్లో తిని బ్రహ్మాండంగా తింటున్నా ఇంగ. ఎప్పుడు తినని వ్యక్తిని కదా! మరీగా తింటా ఉండేవాడిని. పిచ్చి లైఫ్ అసలు. అబ్బా! లగ్జరీ లైఫ్ అంటే ఇట్లా ఉంటదా? అంటే ఇంక మా గురువుగారు ఒకటే మాట చెప్పాడు. నాయనా నువ్వు లగ్జరీ లైఫ్ గడపాలంటే నువ్వు ఒక్క సంవత్సరం గట్టిగా కష్టపడు. నువ్వు ఇట్లాంటి ఊర్లకి ఓ సంవత్సరానికి 2 సార్లు రావచ్చు. అవసరమైతే మీ ఫ్యామిలీని కూడా తీసుకొని రావచ్చు. మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇది చిన్న విషయం అయితే కాదని చెప్పాడు. ఇంక అప్పటి నుంచి ఇంక లగ్జరీ లైఫ్ అంటే ఏందో నేను రుచి చూసా. అక్కడి నుంచి ఇంక ఇంటికొచ్చి ఇంక పొద్దున్నే పనికి 8కి పోయి సాయంత్రం 6, 7 దాకా చేసేవాడిని కదా! అదే కష్టం ఇంక దీంట్లో పడటం మొదలుపెట్టా. పొద్దున్నే రెడీ అయ్యి 6కల్లా బయటకొచ్చేసి ఇంగా వర్క్ చేయటం మొదలుపెట్టాను. నా బంధువులకి, ఫ్రెండ్స్ ఎవరు ఇనల నా మాట. ఎవ్వరు ఇనల. అందరూ బయటోళ్ళే. రోడ్డు మీద పోయే వ్యక్తిని పరిచయం చేసుకుంటే ఆయన హైకోర్ట్‌లో జాబ్ చేస్తాడు. హైకోర్ట్‌లో పోలీస్ అన్నమాట. ఆయనకి రూ. 1,20,000 సాలరీ. అతను చెప్పా రోడ్డు మీద కనపడితే. చెబితే ఏందిరా నేను పోలీసోడిని నువ్వేంది? నువ్వు సబ్బులు, పేస్టుల కంపెనీ గురించి నా కాడ చెబుతున్నావు అన్నాడు. కాదు సార్ ఇది చాలా ఆరోగ్యంగా ఉంటాయి సార్ ఇయన్నీ. ఒక్కసారి వాడండి సార్. మీకు నచ్చితే వాడతారు లేకపోతే ఏం లేదు. డబ్బులేం కట్టట్లేదు కదా మీరు. చాలా ఆరోగ్యంగా ఉంటారు సార్ అన్నా. అంటే అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇట్లాంటియన్నీ నా కాడ చెప్పొద్దు అన్నాడు. సార్ ఒక్కసారి చూడండి సార్ అన్నా. అని ఫోన్ నంబర్ తీసుకున్నాననమాట. ఫోన్ నంబర్ తీసుకుంటే మళ్ళీ రోజు ఆయనకి ఫోన్ చేస్తా ఉన్నా. ఏందిరా పొద్దుగూకులు రోజు నాకు ఫోన్ చేస్తున్నావు? నీ స్థాయి ఏంది? నా స్థాయి ఏంది? అన్నాడు. సార్ ఈ ఒక్కసారి వాడండి సార్ ఇంక మీ జోలికి రాను నేనన్నా. సరే ఆయన సరే ఏందో సరేలేరా ఒక ఒక 500కి తీసుకొని రా అన్నాడు. సరేనని ఒక సబ్బు, పేస్టు, టీ పొడి తీసుకెళ్ళి ఇచ్చా. ఇచ్చిన 4 రోజులకి ఆయనే ఫోన్ చేశాడు. అరే బాయ్ ఇవి బాగానే ఉండయి. ఇంకా ఏముంటాయి దీంట్లో అని అడిగాడు. ఇంకా ఏముంది దీంట్లో అనేసరికి ఇంక ఒకసారి ఇంటికి రా అన్నాడు. సరేనని గిమోలు మొత్తం తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని మొత్తం వాళ్ళ ఇంట్లో డెమోలు చేసి చూపించా. డెమోలు చేసి చూపించిన తర్వాత ఐడీ చేయి అన్నాడు. ఐడీ చేయటం రాదు నాకు. నా పైన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లా. ఈయనేమో ఆయన టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నా. ఏందిరా నువ్వు ఇది కూడా చేయలేనప్పుడు నువ్వు ఇంకేం బిజినెస్ చేస్తావు అన్నాడు నన్ను. సార్ ఏం లేదు ఎమ్మట అయిపోద్దిలే అని చెప్పేసి మళ్ళీ ఫోన్ మీద ఫోన్ కొట్టి ఎట్టగొట్ట ఐడి చేపించి ఆయన్ని స్టోర్ కాడికి తీసుకెళ్ళాం. ఇంకా కొంచెం సార్ ఒక 10 నిమిషాలు వచ్చేయాలండి స్టోర్ చూస్తారు మీరు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోదురు అంటే సరేనని వచ్చాడు ఆయన. వచ్చాడు ఒక 4,000 రూపాయలకి తీసుకున్నాడు ఆయన. తీసుకుంటాం వల్ల వాళ్ళ మిస్సెస్కి మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయి మోకాలు చిప్పలు మారవాలని చెప్పారు. కొలాజిన్ ప్యాకెట్లు, కాల్షియం, గ్లూకోజ్ మైను, అలోవెరా ఫ్లాక్సాలు అవి తీసుకోమని చెప్తే గురువు గారికి ఫోన్ చేస్తే తీసుకోమన్నాడు. సరేనని ఆయన ఇప్పించడం వల్ల వాళ్ళు ఒక 2, 3 నెలల్లో వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా వాళ్ళు ప్రతి నెల 4,000కి, 5,000కి, 4,000కి, 5,000కి తీసుకుంటున్నారు. ఆ ప్రొడక్ట్లో కనెక్ట్ అయ్యి ఆయన 150 మందిని జాయిన్ చేశాడు. ఆ పోలీస్ ఆయన. ఆ విధంగా అట్లా చాలా మంది బయటోళ్ళే వచ్చారు సార్ నాకు. నా బంధువులు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు కూడా నా మాట వినలేదు. అందరూ బయటోళ్ళు వచ్చారు. బయటోళ్ళు రావటం వల్ల నా టీం చిన్నగా పెరుగుతా వస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ పోయే క్రమంలో ఆ 20,000 కాస్త 25,000 అయింది. 25,000 30,000 అయింది. 35 అయింది. 40 అయింది. 46 అయింది. 47 అయింది. 49 అయింది. 50,000 అయింది. 50,000 రూపాయలు వచ్చినప్పుడు అప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు మా బంధువులు, మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. అరే నువ్వు చెప్పినప్పుడు వస్తే నేను కూడా ఒక 30,000-40,000 తీసుకునేవాడిని కదా అని కొంతమంది వచ్చారు. 30,000 పడినప్పుడు కొంతమంది వచ్చారు. 50,000 పడినప్పుడు కొంతమంది వచ్చారు. తర్వాత 55 అయింది. 59,000 అయింది. 60,000 అయింది. 62,000 అయింది. 64,399 తీసుకుంటాం జరిగింది. ఆ హైయెస్ట్ చెక్ దీంట్లో. అట్లా తీసుకునే క్రమంలో ఇప్పుడు చాలా మంది వచ్చారు సార్. ఇంకా 4 నెలల్లో 1,00,000 తీసుకుంటున్నా నేను. అదేవిధంగా ఈ డిసెంబర్ కూడా 2 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను.
ఎందుకంటే కారు ఫండ్ కూడా ఆల్రెడీ నాకు 1,50,000 రూపాయలు ట్రావెల్ ఫండ్ 1,00,000 ఆల్రెడీ ఉండే సార్. నేను డిసెంబర్ నాటికి ఒక మంచి కారు తీసుకుందామని కూడా చూస్తున్నాను. నా జీవితంలో కారు టైర్ కూడా కొనలేను. ఎందుకంటే 10,000 రూపాయలు కారు టైర్కి 10,000 అయినా కానీ ఈ నెల మొత్తం నా కుటుంబం గడిచిపోద్ది. అటువంటి స్టేజ్ నుంచి కారు కొనే స్థాయికి వచ్చిందంటే అది భగవంతుడు ఇచ్చిన వరంలాగా భావించుకుంటున్నా సార్. నాకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినా కానీ వెస్టేజ్లోకి వచ్చిన కాడ నుంచి ఇంకా పని మానేసా. ఫస్ట్ మీటింగే నేను ఆ రోజు టాపీ అనేది వదిలేశాను. ఈ రోజు కూడా టాపీ పట్టుకోవాలా నేను. ఎందుకంటే ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట. తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ మైసూర్ మీటింగ్కి వెళ్ళాను. తర్వాత కొన్ని మీటింగులకు వెళ్ళడం వల్ల ఆయన డిసైడ్ అవ్వమని చెప్పాడు కదా, ఆ విధంగా డిసైడ్ అయిపోయాను అనమాట. ఎంఎస్ఆర్ ఏమో గురువు గారు పొద్దుగూకులు నరానికి వెస్టేజ్ ఎక్కిస్తున్నా, కోసినా కానీ నాకు వెస్టేజ్ కణంలో నింపుకున్నాను నేను. ఆ రకంగా వర్క్ చేస్తే పిచ్చి పడితేనే దీంట్లో రిచ్ అయ్యేది అని చెప్పాడు. ఇంకా ఎంఎస్ఆర్ గారి మాటలు మోటివేషన్ అయ్యే సార్ నాకు ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను గట్టిగా పేదరికాన్ని నిర్మూలించాలి. ఏ విధంగా అన్నా కానీ నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చిందంటే, కోటేశ్వరుడి జాబితాలోకి వెళ్ళే అవకాశం వచ్చిందంటే ఇది ఒక వెస్టేజ్ లోనే సాధ్యమైందని చెప్పేసి నేను గట్టిగా నిలబడ్డాను. పనికాడ ఇంటి ఓనర్ ఏం చేసామంటే, అమ్మ మీరందరూ పక్కన ఉండండి, మీరు రండి సార్ అని పెద్ద హై ప్రొఫెషన్ వాళ్ళనేమో లోపలికి పిలిచేవాడు. మమ్మల్ని ఏమో పక్కన ఉండండి, అటు గేట్ కాడ ఉండండి అనేవాడు. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు లాయర్లు, పోలీసులు, ఇంజనీర్లు, పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కూడా రండి సార్ అని టీలు టిఫిన్లు ఇస్తున్నారు సార్ నాకు ఇప్పుడు. ఎందుకంటే అట్లా మారిపోయాను అనమాట. డ్రెస్ కోడ్ కానీ నా పద్ధతి కానీ ప్రవర్తన కానీ మొత్తం మార్చుకున్నా క్రమక్రమంగా మీటింగ్లు మోర్ మీటింగ్స్ వెళ్ళి నాకు నేను మార్చుకున్నా. ఒకప్పుడు నా కింద లీడర్ల కోసం చూసేవాడిని. నేను లీడర్ అవ్వకుండా, అంటే నేను మారకుండా, నేను లీడర్ అవ్వకుండా నా కింద వాళ్ళని తయారు చేయాలని చూసేవాడిని. ఎట్లా వస్తారు అప్పుడు అనిపించింది నాకేమని అంటే, ఫస్ట్ నేను మారాలి, నా నడక మారాలి, నా పద్ధతి మారాలి. ఈ మొత్తం మారి నేను నేర్చుకొని నా కింద వాళ్ళకి నేర్పించాలి. అంటే నేను నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండాలి ఫస్ట్. ఆ రకంగా ఉంటే మనకు టీములు వస్తాయని అర్థమైంది. ఇంకప్పటి నుంచి నేను వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటూ పోవటం వల్ల పయ్యోళ్ళు, నా గురువులు ఎవరైతే ఉండారో వాళ్ళని గౌరవించుకుంటూ, నా లైఫ్ లైనర్స్ని ప్రేమించుకుంటూ పోతే అప్పుడు టీములు వచ్చినాయి సార్ నాకు. అట్లాగా వచ్చినాయి. ఫస్ట్ ఐడి చేశాను కదా భూలక్ష్మి మేడం అనేది, ఆ మేడానికి 84,000 రూపాయలు తీసుకుంటుంది ఇప్పుడు నా కింద వ్యక్తి. నాకు వచ్చేది 64,000 అయితే ఆ మేడం గారికి 84,000 వస్తుంది నా కింద. ఎందుకంటే ఆమె లైన్లలో కూడా వర్క్ చేసేవాడిని. ఫస్ట్ లో నాకు ఎవరు పిలిచేవాళ్ళు కదా, ఆ లైన్ బలంగా వెళ్ళిపోయేది అనమాట. ఆ లైన్లోనే వర్క్ చేసేవాడిని. నా కింద వాళ్ళకి డబ్బులు వస్తే నీకు వస్తాయి అని చెప్పేసరికి నేను ఇంకా గట్టిగా వర్క్ చేయడం వల్ల ఆ మేడం గారికి, నేను కష్టపడటం వల్ల ఆ మేడం గారికి డబ్బులు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను జాయిన్ చేసిన మనిషికి నాకు డబ్బులు వస్తున్నాయి అంటే ఇంతకంటే కావాల్సిందే ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని సార్. ఇప్పుడు కూడా నా లైఫ్ లైనర్స్ అందరికి కూడా నాకంటే ఎక్కువ స్థాయిలో వాళ్ళకే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఆ విధంగా నేను మారి నా కింద వాళ్ళందరినీ మారేటట్టుగా నేను నిజాయితీగా, నీతిగా కింద వాళ్ళని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడే మనకి గట్టిగా టీములు నిలబడతాయి. మనలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధర్మబద్ధంగా పని చేసుకుంటూ పోతుంటే భగవంతుడే దిగొచ్చి నాకు నా కష్టానికి టీములు ఇచ్చాడనమాట. అంతేగాని నేను కూడా 3 నెలలు 6 నెలలు చేసి నాకు టీములు రావట్లేదు సార్. ఎవరు నా మాట వింటలేదు సార్. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు సార్. నా బంధువులు, నా ఫ్రెండ్స్ మొత్తం హేళన చేస్తున్నారు సార్. ఇవన్నీ సాకులన్నీ చెప్పుకుంటా ఉంటే నేను కూడా మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళిపోయాడిని. అదే బొచ్చులు మోయటానికి, అదే పని చేయటానికి, అదే ట్రాఫిక్ పని చేసుకుంటూ ఆ ఎర్రగంటలోనూ నా జన్మంతా ఆడే కొట్టుకొని పోయేది. ఎప్పుడైతే నాలో ఫైర్ మొదలైందో, ఏదైనా గెలవాలి అని గురువు గారు ఎప్పుడైతే పొద్దున్నే వీడియో చూస్తూ ఉండేవాడిని, ఆ మాటలన్నీ విన్న తర్వాత నాకు ధైర్యం వస్తూ ఉండేది. అదేవిధంగా కొండేపి సురేష్ సార్ కూడా చాలా సందర్భాలలో మంచి మోటివేషన్ ఇస్తూ ఉండేవాడు వాళ్ళ టీంలో. అప్పుడు ఏంది ఈయన ఈ రకంగా చెబుతుంటే ఇక చుట్టూ 50 మంది ఉన్నారు, 50 మందికి ఆ రకంగా మోటివేషన్ చెబుతున్నాడు,
వాళ్ళందరూ ఒక్క మాట మాట్లాడకుండా ఆయన చెప్పినట్టే ఆయన కళ్ళే చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారట అని నేను కూడా పోయి వింటా ఉండేవాడిని. అప్పుడు ఆ మాటలు అంటే ఇంకా కొత్తగా అనిపించేది అనమాట. ఆ మాటలు అంటే ఇంకా నాకు నరాలకు ఎక్కిపోతుంది వెస్టేజ్. ఆ సార్ చదువుతుంటే నాకు మైండ్ పోతుంది, ఏంది ఈయన ఇట్ట చదువుతున్నాడు, మరి నేను ఎప్పుడు చెప్పాలట, నా టీంలో నేను ఎప్పుడు ఇట్ట రౌండ్గా నా టీం వాళ్ళందరూ నేను నిల్చోబెట్టి నీ మధ్యలో ఉండి నేను ఎప్పుడు మాట్లాడాలి, ఇట్లా లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఎప్పుడు వచ్చాయి. బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా ఆ సార్ చుట్టూ జనం ఉండేవాళ్ళు, ఆ సార్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను పోయి వింటా ఉండేవాడిని. అప్పుడు భలే ఆనందంగా ఉండేది నాకు ఆ సార్ మాట్లాడుతుంటే. నరాలకు ఎక్కించుకున్న మాటలు అనమాట. అదే విధంగా ఆ సార్ మీటింగ్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళాలి నేను కూడా. నా టీం వాళ్ళందరి చేత ఆ సార్ మాటలన్నా వినిపించాలి. నాకు రాకపోయినా ఇట్లా వచ్చిన వాళ్ళ కాడికి నా టీంని తీసుకెళ్తే నా టీం డెవలప్ అయితే ఇంక నేనైనట్టే కదా అనుకొని ఆ సార్ మీటింగ్లు ఎక్కడుంటే అక్కడ చాలా మందిని తీసుకెళ్ళా. బాపట్ల మీటింగ్ కానీ, ఇక్కడ పేరేచర్లో పెట్టినప్పుడు కానీ, మంగళగిరిలో పెట్టినప్పుడు కానీ, గుంటూరులో వచ్చినప్పుడు కానీ ఆ సార్ మీటింగ్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడిని. కోటి ఆనంద్ సార్, ఆ సార్ నాకు పరిచయం బూట్ క్యాంపులో. సొంత తమ్ముడు కూడా నన్ను ఎప్పుడు అంత ఆప్యాయతంగా పిలవాల, అన్న 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 అంటా ఉండేవాడు. ఏంది ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నాడు అని నాకు చాలా హ్యాపీగా ఉండేది. సొంత తమ్ముడులాగా చూసుకున్నాను నేను కూడా. ఆ విధంగా మా టీంలో నీకు ఎప్పుడు మీటింగ్లు కావాలన్నా నేను నీకు వాల్ పోస్ట్ పెడతాను, నువ్వు చూసి తెచ్చుకో అన్నా అంటా ఉండేవాడు. అబ్బా ఇంకా ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది. నా సొంత బంధువులు ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళే నా మాట వినలేదు, బయట వాళ్ళు నన్ను ప్రేమగా ఆప్యాయతగా బాగా వెస్టేజ్లో ఒక ఫ్యామిలీ లెక్క ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా ఆనందంగా నన్ను పిలిచేవాళ్ళు అనమాట. సార్ 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 అంటుండేవాళ్ళు. నాకేమో అసలు ఎప్పుడు వినలే ఆ మాటలు. అంటే నాకు ఉప్పొంగిపోతుండేది. అబ్బా ఏంది ఇంత విలువలు ఉండయి, ఇంత నీతిగా ఇంత నిజాయితీగా మన సొంత వాళ్ళే ఇంత ఆప్యాయతగా లేరు కదా, మరి వీళ్ళు ఉంటున్నారు అంటే ఇంక నేను ఎక్కడ పని చేయాలి అని నాకు అర్థమైంది సార్. అర్థమయ్యి ఇంక దీన్ని గట్టిగా పట్టుకున్నాను, మంచి స్థాయికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంతంగా మా మేడం గారు ఆమ్లెట్ వేసుకొని నా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు రేపు 1,00,000 పడినప్పుడు ఏట మాంసం వండి ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అంత ఆనందం కలిగింది సార్ నాకు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఎందుకంటే డబ్బులు వచ్చింది, ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది. మా మేడంకి మైగ్రేన్ తలకాయ నొప్పి తగ్గిపోయింది, మా అమ్మకి బీపీ షుగర్ తగ్గింది, మా అమ్మగారికి. నాకేమో బ్యాక్ పెయిన్ నెమ్ము ఆయాసం ఉండేది, అది కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా మా ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. డబ్బు వచ్చింది, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, సంఘంలో గౌరవం మర్యాదలు వచ్చినాయి. అదేవిధంగా మంచి ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్తున్నాను నేను. మంచి లగ్జరీ లైఫ్ గడపడానికి కూడా నాకు ఇంకా దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇది కూడా గురువు గారికి ఫోన్ చేసి, నాయన ఇది చిన్న సక్సెస్ నీకు, ఇంకా చాలా ఉంది జీవితంలో అన్నాడు. ఈ మాటలన్నీ పట్టుకొని నేను గట్టిగా నిలబడటం జరిగింది సార్. ఎన్నో అవమానాలు బాధలు, మీరందరూ కూడా దయచేసి 3 నెలలు 6 నెలలు చేసి నాకు టీం రావట్లేదు సార్, నా మాట ఎవరు వింటలేదు సార్ అని ఆగిపోకుండా ఈ జూమ్ లో వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా 2 నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తా సార్. నేను ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్లకు కూడా నా సలహా ఏంటంటే, మీరు ఏ జాబులు చేసినా, ఏ పని చేసినా, ఏ బిజినెస్ చేసినా జీవితం అయితే మారదు పొరపాటును కూడా. ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తుపెట్టుకోండి, 100% దీంట్లో సక్సెస్ అవుతారు. మీరు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా సక్సెస్ అవుతారు. ఎందుకు అవుతారంటే వెస్టేజ్ లో నాలాంటి వ్యక్తి సక్సెస్ అయినప్పుడు మీకు తేలిగ్గా అవుతారు. కాకపోతే మీకు బాధలు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడల్లా మీరు నా మాట ఎవరింటలేదులే, హేళన చేస్తున్నారు, టీం రావట్లేదు అని మీరు కూడా ఆగిపోమాకండి. అట్లా ఆగిపోతే మళ్ళీ అదే జీవితంలోకి వెళ్తారు. ఏదైనా కానీ సగం దూరం వచ్చినప్పుడు ఇంకా సావో రేవో తేల్చుకోవాలి, ముందుకే కానీ వెనక్కి నో రివర్స్ గేర్ అని నేను గట్టిగా డిసైడ్ అయ్యి ఎట్లా ముందుకు వచ్చాను. మీరందరూ కూడా 100% సక్సెస్ అవుతారు. ముందుకే కానీ వెనక్కి అడుగు వేయమాకండి. ఎందుకంటే కొంతమంది తీర సక్సెస్ వచ్చే టయానికి అనుకుంటున్నారు, కొంతమంది సగంలో వచ్చి ఆగిపోతున్నారు, కొంతమంది స్టార్టింగ్ లోనే ఆగిపోతున్నారు. అట్లా ఆగిపోతే లైఫ్ ఏమి ఉండదు సార్. దీంట్లో గట్టిగా 1 సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాలు ఎవరైతే నిలబడతారో వాళ్ళకి 100% 1,00,000 నుంచి 2,00,000 100 పక్కాగా తీసుకుంటారు. నేను 1 సంవత్సరంన్నరలోనే 64,000 స్థాయికి వచ్చాను. ఇంకా 4-5 నెలల్లో 1,00,000 తీసుకుంటా. అంటే నాలాంటి వ్యక్తి చదువు లేకుండా ఐడియల్ చేయటమే రాకుండా నాకు చానాళ్ళు అర్థం కాలే ఈ బిజినెస్. తిక్కలతనంగా ఉంటే ఏమర్థమైంది, నువ్వు సరిగ్గా తయారవ్వాలి అనేసరికి నేను మార్చుకునేపాటికి లేట్ అయింది నాకు. సంవత్సరానికే 1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది నేను సంవత్సరానికి కాదు 2 ఏళ్ళకి 1,00,000 తీసుకుంటే నష్టమే ఉంది అని చెప్పి నిలబడ్డాను. ఇంకా 4-5 నెలల్లో 2 సంవత్సరాలు పూర్తయింది.
అప్పుడైనా 1,00,000 కొడతా కదా. ఇంకా అక్కడి నుంచి 2, 3, 4 ఏ స్థాయికి పోతానో నాకే తెలియదు. కొన్ని వందల మంది జీవితాలు బాగుపడుతున్నాయి. నా కింద చాలా మంది డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు. 30,000, 40,000, 50,000 అట్లా 84,000 రూపాయలు తీసుకునే స్థాయికి వచ్చారు నా టీంలోనే. మరి వీళ్ళందరికీ ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాను. ఒకప్పుడు ఒక నలుగురికి నేను ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిని కాదు, ఎందుకంటే నాకే ఆరోగ్యం లేదు. ఒకప్పుడు ఒక నలుగురికి ఆదాయాన్ని ఇప్పించేవాడిని కాదు, ఎందుకంటే నాకే ఆదాయం లేదు కాబట్టి. ఇవాళ రోజున కొన్ని వందల మంది ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆదాయం తీసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపే అవకాశం వచ్చింది నాకు కూడా. గుడ్ మార్నింగ్ అండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫారెన్ అయిపోయిందా? కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. ఫారెన్ ట్రిప్ అయిందా? థాయిలాండ్. అయింది సార్. ఓకే ఓకే ఓకే. కొన్ని క్వశ్చన్స్ పాపం మన వాళ్ళు క్యూరియస్ గా ఉన్నారు. ఓకే 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 సార్. ఓకే, టైం నాకు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు మళ్ళీ రివిజన్ లాగా ఉంటది. ఓకేనా? అడగండి సార్, అడగండి సార్. పర్వాలేదుగా. థ్యాంక్ యూ సార్. ఇంకా అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసే టైంకి వచ్చారు మీరు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వింటున్నాను, ఒక 15 నిమిషాల నుంచి వింటున్నాను, బట్ కొన్ని క్వశ్చన్స్ రివిజన్ చేసినట్టు అడుగుదాం అనుకున్నాను. ఓకేనా? ఓకే ఓకే, అడగండి సార్, అడగండి. థ్యాంక్ యూ అంజుబాబు సార్. స్టార్టింగ్ లో హోమ్ మీటింగ్స్ ఎలా? ఇప్పుడు హోమ్ మీటింగ్స్ చేస్తున్నావు వెళ్ళి? నీకు నువ్వే వెళ్తున్నావా? చేస్తాం. ఇప్పుడు లీడర్లు వెళ్తున్నారు సార్, మా కింద లీడర్లు తయారయ్యారు కదా. లీడర్లు తయారు చేసావో వాళ్ళు అయ్యారా? లీడర్లని మీటింగ్కి వెళ్ళి వాళ్ళని కూడా మీటింగ్కి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు తయారయ్యారు గురువు గారు. నీకు హోమ్ మీటింగ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? హోమ్ మీటింగ్ చేయడానికే నేను తిరిగామండి బాగా. అప్పుడు మినిమం ఒక 2 నెలలు పట్టింది. అప్పుడు దాకా నాకేం అర్థం అయ్యేది కాదన్నమాట, ఎంత చేసినా కానీ అర్థం కావట్లా. హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అందరూ ఎగతాళి చేస్తుండేవాళ్ళు. ఏందిరా నువ్వు ఆడ కింద కూర్చుంటున్నావు, ఏంది అదేంది ఇదేంది అంటా ఉండేవాళ్ళు. వాళ్ళు అడిగే క్వశ్చన్లకేమో నాకు ఆడ సమాధానం ఉండేది గురువు గారు, ఉండేది కాదు. అసలు సమాధానం ఉండేది కాదు. చెప్పండి. అట్లా సమాధానం ఏమి ఉండే, వాళ్ళు అడిగిన క్వశ్చన్లు 100 క్వశ్చన్లు వేస్తున్నారు, వాళ్ళన్నిటికి సమాధానం నేను చెప్పలేకపోతున్నా. ఇంకా ఫ్లోర్ క్లీనరు అవన్నీ డెమో చేసి చూపించేవాడిని. అది గురువు గారు. ఇప్పుడు మరి స్టార్టింగ్ లో ఈ అమ్మాయి వీళ్ళందరిని అడగటం ఎందుకులే, ఈ రిస్క్ అంత ఎందుకు, మళ్ళీ వెనక్కిపోదాం అనిపించలా? అది చాలా సందర్భాల్లో నా వల్ల కాదు ఇది, నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను అనిపించేది, నాకు నా వల్ల కాదేమో అనిపించేది. అట్లా అనిపించినప్పుడల్లా మీటింగ్లకు వెళ్ళేవాడిని, నా కుటుంబం గుర్తొచ్చేది. మళ్ళీ నేను వెనక్కి పోయినా కానీ మళ్ళీ అదే స్థాయిగా నాకు ఇంకా లైఫ్ ఏం మారట్లేదు కదా. దాంట్లో అయ్యే కష్టాలు, అయ్యే బాధలు, అదే నరకం లాగా ఉండేది అనమాట నాకు. అప్పుడు నేను వెనక్కి తగ్గుతాం అనుకునేటప్పుడల్లా నా కుటుంబం గుర్తొచ్చేది. ఎంఎస్ఆర్ మోటివేషన్ చూసి మీటింగ్లకు వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ధైర్యం వచ్చేది. ఓకే. ఏ విధంగా అన్నా కానీ నేను గెలవాలి, గెలిచే సావాలనిపించింది నాకైతే. ఓకే. చేరినప్పటికి ఇప్పటికి ఏమేమి తేడాలు వచ్చినాయి? ఏం మార్పులు చేసుకోవటం వల్ల నీకు టీం వచ్చింది అనుకుంటున్నావు? నీలో ఏమేమి మార్పులు వచ్చినాయి? నాలో మార్పులు వచ్చినాయి ఏంటంటే, నేను ఒకటే మాట అనుకున్నాను, నేను లీడర్ అవ్వకుండా నా కింద వాళ్ళని లీడర్ గా చేయటం అది నా అవివేకం అనిపించింది నాకు. సూపర్. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. నేను నేర్చుకోకుండా, నేను లీడర్ అవ్వకుండా, ఫస్ట్ నేను మారకుండా నా కింద వాళ్ళు మారతారు, వాళ్ళని లీడర్గా చూద్దాం, వాళ్ళు చేస్తే నాకు వస్తాయిలే అనుకునేవాడిని. అనుకుంటాం అవివేకంతో కూడుకున్న పని అని తెలుసుకున్నా నేను. దానంత పిచ్చి పని ఇంకోటి లేదని అర్థమైంది. 100% దాని అసలు అది మూర్ఖత్వం, అది చాలా తప్పుడు పని అది. ఎందుకు నువ్వు లీడర్ అవడానికి ఏమేం చేసావు? నేను లీడర్ అవ్వడానికి పైన అప్లైనర్స్ బాగా గౌరవించేవాడిని, కింద వాళ్ళని బాగా ప్రేమించేవాడిని. అది తెలుసుకున్నాను నేను. పైన వాళ్ళు మొత్తాన్ని గౌరవించాలి, కింద వాళ్ళని ప్రేమించాలి, నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా దీంట్లో ఉండాలి. నేను బాగా మోర్ మీటింగ్స్ నేను లేని మీటింగ్లు అసలు గుంటూరులో జరగల. ఓకే. ఆ విధంగా మీటింగ్లకు వెళ్ళి నన్ను నేను మార్చుకున్నా. మార్చుకొని అప్పుడు నేను లీడర్ గా ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు రావడం మొదలు పెట్టారు లీడర్లు. అప్పుడు దాకా నాకు టీం రాలా, ఒకడు ఇంట్లో నా మాట. నువ్వు లీడర్ అయినాకే టీం వచ్చింది.
నేను లీడర్ అయినాకే, నేను తెలుసుకున్నాకే, నేను మారిన తర్వాతే వాళ్ళందరిలో మార్పు వచ్చింది. వాళ్ళు కూడా లీడర్లుగా తయారయ్యారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నువ్వు మార్చుకున్నాక ఇవన్నీ జరిగినాయి. అవును గురుగారు. నన్ను నేను మార్చుకున్న తర్వాత జరిగింది. ప్రతి ఒక్క లీడర్ కూడా ముందు మారాలి. ఓకే. సో, బిజినెస్ మ్యాన్‌గా నువ్వు తయారైతేనే ఈ బిజినెస్‌లోకి మిగతా వాళ్ళు ఎంటర్ అవుతారు. అంతే అంతే. నేను మారకుండా నేను నువ్వు నేర్చుకోకపోతే ఇంక లేదు. నువ్వు పేరాగాని చెప్పులు, చినిగిపోయిన ప్యాంట్ ఏసుకొని పోతే బిజినెస్‌లోకి ఎవరు రారని దాని అర్థం. ఎవరొచ్చారు? అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. "ఒరేయ్ బాబు నువ్వు నీ అవతారం, నువ్వు నీ కింద నేను జాయిన్ అవ్వాలన్నా పోరా నువ్వు ముందు బయటకన్నారు నన్ను. నువ్వే తిక్కలతనంగా ఉండవు. నీ కిందకి నేనొచ్చి పని చేయాలనా" అనేసరికి నాకేమో ఇంగా చాలా బాధ కలుగుతా ఉండేది. ఓకే. 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 నువ్వు మామూలుగా మాట్లాడటం అంటే భయం అనుకుంటా. నిన్న గుంటూరులో కూడా చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా మీటింగ్స్ ఎక్కువ వెళ్ళటం వల్ల నీకు బాగా కలిసొచ్చిందనుకుంటా కదా? ఇన్ని మీటింగ్సే. ఇప్పుడు ఒకటే మాట చెప్పాడు మా గురువు. "నువ్వు గెలవాలంటే మోర్ మీటింగ్స్" అన్నాడు. స్కూలుకి వెళ్ళటం ఎంత గొప్పో, స్కూలుకెళ్తే సంవత్సరం మొత్తం స్కూలుకెళ్తేనే కదా నువ్వు ఎగ్జామ్ రాసేది. నువ్వు ఎప్పుడో నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు స్కూలుకెళ్ళి, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఏడ పడితే ఆడ కూర్చొని, ఎట్ట పడితే అట్ట ఉంటే నీకు సక్సెస్ ఎట్టొచ్చిద్ది? నువ్వు ఎగ్జామ్ ఏం రాత్తావు? ఓకే. అన్నాడు. అనేసరికి ఇంగప్పుడు నేను రోజు వెళ్ళే చదివే కదా! మరి డైలీ ఎందుకెళ్తున్నారు వాళ్ళు? నేనన్నాను ఒక మాట. సూపర్. గురువు గారు ఎప్పుడు వెళ్ళే మీటింగే కదా! అదే కదా చెప్తుంది. ఇంకెందుకులే నేను హోమ్ మీటింగ్‌కెళ్తా అన్నా. అన్నప్పుడు అన అన్నప్పుడు అంటే "అరే నాయనా బాబు నువ్వు వాళ్ళు స్కూలుకి ఎందుకెళ్తున్నారు? రోజు వెళ్తున్నారు. రోజు చెప్పేదేగా స్కూలు. అవునవును. ఎందుకెళ్తున్నారు?" అన్నాడు నన్ను. "రోజు వాళ్ళు స్కూలుకి ఎందుకెళ్తున్నారంటే చదువుకొని ఎగ్జామ్ రాయటానికి" అని చెప్పా. "మరి నువ్వు కూడా ఓకే. డైలీ మీటింగులకెళ్తేనే కదా సక్సెస్ అయ్యేది" హ్మ్. అనేసరికి మళ్ళీ అప్పుడు తెలుసుకున్నాను గురువుగారు ఇయన్నీ. ఓకే. పిల్లవాడికి స్కూల్ ఎంత ముఖ్యమో వెస్టేజ్‌లో చేరిన ప్రతి లీడర్‌కి ప్రతి మీటింగ్ అంత ముఖ్యం. అంత ముఖ్యం. 100% ముఖ్యం అన్నమాట. ఎప్పుడైతే డిసిప్లిన్‌గా ముందు వరుసలో కూర్చొని బాగా పద్ధతిగా మాస్టర్ చెప్పింది చెప్పినట్టుగా రాసుకొని, మళ్ళీ సాయంత్రం హోంవర్క్ చేసుకొని, ఎట్లయితే డిసిప్లిన్‌గా ఉండి డైలీ స్కూలుకెళ్తారో వాళ్ళకే మాత్రమే వాళ్ళు పరీక్షల్లో ముందొస్తున్నారు. పరీక్షల్లో మంచి మంచి మార్కులొస్తున్నాయి. రెండో స్టెప్‌కెళ్తున్నారాళ్ళు. అవునవునవును. మరి నువ్వు మీటింగులకు రాకుండా ఎప్పుడో వారానికో, 10 రోజులకో ఒకసారి నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు పోతే నీకు సక్సెస్ యాడ్‌నుంచి వచ్చిద్ది అని తెలుసుకున్నాను గురుగారు. ఓకే. నిన్ను ఈ విధంగా మార్చడానికి కారణం ఏందంటే అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతి మీటింగ్‌కి ఎళ్తుండేవాడివి. ప్రతి మీటింగ్‌కి వెళ్తుండేవాడిని. ఫస్ట్‌లో మీటింగ్‌కెళ్ళినప్పుడు కాళ్ళు, చేతులు గడగడ వణికాయి. నా పేరు అంజిబాబు అని ఇంగెళ్ళిపోయేవాడిని. ఓకే. అట్లాగే 3 నెలలు జరిగింది నాకు. ఆ! తర్వాత ఓ ఊరక తర్వాత నుంచొని పేరు చెబుతుండేవాడివి. ఊరక నించొని పేరు చెప్తా ఉండేవాడిని. 3 ఇది నెలలు. చెప్పి ఇటు వచ్చేటప్పుడల్లా నన్ను గట్టిగా పట్టుకునేవాళ్ళు. పోకుండా "నీ పేరు చెప్పావు కదా! నీ ఇన్‌కమ్ చెప్పు" అనేవాళ్ళు. ఆ! "నీకెంతొస్తే అంత చెప్పు. 100 వస్తే 100 చెప్పు. 200 వస్తే 200 చెప్పు" అనేవాళ్ళు. నాకేం అది రావట్ల. కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి ముందు. గుండెల్లో రైలు పరిగెత్తినంత దడగా ఉంది. ఎప్పుడు మాట్లాడలేదు కదా అంతమంది జనాలతో. హ్మ్. మాట్లాడకపోయేసరికి బాగా భయం పుడతా ఉండేవాడిని. నా గుండెకాయ మాత్రం కొట్టుకుంటూనే ఉండేది. ఎంత ఆపినా గాని ఆగట్ల. హ్మ్. ఇంగా తర్వాత మళ్ళీ ఇంకొక 3 నెలలకి "నా పేరు అంజిబాబు. నేను గుంటూరు నుంచి రావటం జరిగింది" హ్మ్. అని అనేవాడిని. ఫస్ట్ ఇన్‌కమ్ ఇంత అనేవాడిని. మళ్ళీ లాస్ట్ ఇన్‌కమ్ గోలు, డ్రీమ్స్‌లు ఇయన్నీ తెలీవు మళ్ళీ నాకు. ఇయన్నీ చాలా భయపడతా ఉండేవాడినన్నమాట. అట్లాగా మీటింగ్‌కెళ్ళి ఎళ్లి క్రమక్రమంగా నేను మార్చుకొని బట్టే నాకు ఇదంతా సక్సెస్ రావటం జరిగింది గురువుగారు. సో, మొత్తం ఎంఎస్ఆర్ గారు గాని పెద్ద లీడర్స్ చెప్పినట్టు మీటింగ్స్ అనేదే ప్రాణం ఇందులో. మీటింగ్సే ప్రాణం. మీటింగ్స్ లేకపోతే నా జీవితమే లేదు. ఓకే. నీకు చాలా మందికి నీకులాగా అనిపించేదేందంటే ఏంది చెప్పిందే చెబుతున్నారు గదా! ఆడేమని తెలుసుకోవడానికి అనిపిచ్చిద్ది మామూలుగా బయట నుంచి. ఆ! అటనిపిచ్చి నేను చాలా సందర్భాల్లో చెప్పాను కూడా నా పైన అప్లైనర్స్‌కి. ఏంది పొద్దుగూకులు మీటింగ్‌కి పిలుస్తారు మీరు? నాకు బాగా కోపమొచ్చేది వాళ్ళ మీద. ఓకే. ఇప్పుడు మొన్నే కదా మీటింగ్‌కొచ్చింది. అంతకు ముందే కదా వచ్చింది. ఆయన ఏం చెబుతున్నాడు చెప్పు? అదే కదా చెప్పేది. ఇక్కడ మళ్ళీ పైపెచ్చు ఇలా నా టీమ్ వాళ్ళు కూడా ఊరొచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. నువ్వొక్కడివే అయ్యేవాడివా? నేనొక్కడినే ఎళ్ళేవాడిని. నువ్వొక్కడినే ఎళ్ళేది కాదు. జనం తీసుకొనొచ్చి రండి అని చెప్పాడు ఒకసారి గురువుగారు. ఓకే. వాళ్ళు రాకపోయేసరికి నేను కూడా పోయేవాడిని కాదు. అప్పుడు చెప్పాడు మా గురువుగారు, "నాయనా నువ్వు ముందు నువ్వు నేర్చుకోరా అంటుండేవాళ్ళు.
నేను కూడా నేనేమో మొత్తుకుంటున్నా అదే అంజబాబు సార్. నువ్వు అంటే నేనేమో వినేవాడిని కాదు. ఉమ్, 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 ఉమ్. అప్పుడు తర్వాత ఆ, ఎప్పుడైతే స్కూల్ వినటం పిల్లోడు వినటం కాదు, ఇక్కడ ఆ, సమస్య ఏంటంటే ఆ, ఆ మనం వెళ్తా టీం ఊరు రాకపోయేసరికి మనం ఎందుకులే ఊరక పోయి కూర్చోటం ఎందుకన్న భావంలోకి వెళ్ళిపోద్ది మైండ్. అన్న భావనలోకి వెళ్ళిపోయింది. నిజమే గురువు గారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆ, మీటింగ్స్ అనేవి నువ్వు జనాలను మార్చడానికి కాదు. ఫస్ట్ ఆ, మీటింగ్ పోయి కూర్చొని విని 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 నీకు తెలియకుండానే నీలో మార్పులు రావటం మొదలవుతాయి. ఆ, బాగా గుర్తుపెట్టుకేది. ఆ, ఎందుకు మీటింగ్స్ కి రమ్మంటున్నారు 40, 50, 60 మీటింగ్స్ కంటే జనాలను మారటానికి కాదు, ఆ, ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి. ఆ విషయం తెలుసుకోలేకపోయాను అనమాట ఫస్ట్ లో. అదే చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఫస్ట్ వినంగా 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 నీ మాట తీరు మారుద్ది. అది అంతే మారింది నాకు కూడా. చూడంగా 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 లీడర్ ని నీ డ్రెస్ కోడ్ మారుద్ది. అవునవును. సో ఇట్లా నీ మాట, నీ డ్రెస్ కోడ్, నీ వినయము, నువ్వు ప్రవర్తించే విధానము నిదానంగా ఒక్కోటి మార్పులు చెందుతా వస్తాయి మీటింగ్స్కి వెళ్తుంటే. అట్లా తెలుసుకొని ఇంకా అది ఇంప్లిమెంట్ చేశా. అప్పుడు ఆటోమేటిక్ గా నీలో ప్రవర్తన మార్పు వచ్చాక టీం రావటం మొదలవుద్ది. అవును, అట్లాగే జరిగింది గుర్తుపెట్టుకో, గురువు గారు. బిజినెస్ మొత్తం నీలోనే ఉంది. నీలో నేను ఎంత స్పీడ్ గా మార్పు వస్తుందో అంత స్పీడ్ గా బయట టీం వస్తుంది. మనలో మార్పులు రాకుండా బయట టీం రాదు. అవును, అది సీక్రెట్. అందుకే బీబీ మేడం గాని పెద్ద పెద్ద లీడర్లు ప్రతి ఒక్కరు ఏం చెప్పారు తెలుసా, మీటింగ్స్ పోయి మేము కూర్చునేదాన్ని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్ లో, నేను ఒక్కదాన్ని పోయేదాన్ని. కొన్ని రోజుల తర్వాత టీం వచ్చింది, అందరూ అదే చెప్తారు చూడు. అవును, అందరూ అదే చెబుతారు. అది సీక్రెట్. గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా నా రిక్వెస్ట్ సార్, ఎందుకు దీన్ని చెప్పించానంటే స్టార్టింగ్ లో నీకు టీం రాదు. ఎందుకు రాదు అంటే వచ్చినా నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు. సో ఎందుకు మీటింగ్స్ కి రావాలి అంటే రేపు టీం వచ్చాక నీకు ఉండే విధానం, హ్యాండిల్ చేసే విధానం కానీ నీకు తెలవకపోతే ఉన్న టీం కూడా వెళ్ళిపోద్ది. అందుకని ఫస్ట్ నువ్వు ట్రైనింగ్ తీసుకోవటం చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అంజబాబు సార్. ఇంకా రేపు థాయిలాండ్ ఎక్స్పీరియన్స్ చెప్పావా ఒకసారి? చెప్పాను. థాయిలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ నా లైఫ్ లో ఎప్పుడు చూడని అనుభూతి చూశాను. ఆడ 100 రకాల భోజనము. నేను ఎప్పుడు కూడా 2-3 కూరల భోజనాల్లో చూసేవాడిని. అట్లాంటిది అక్కడ 100 రకాల భోజనాలు ఐటమ్స్ పెట్టేసరికి నా కళ్ళు చెదిరిపోయి బరీగా తినేవాడిని అనమాట. అన్ని కలుపుకునేవాడిని. ఓకే, అవన్నీ అనుభూతులు చెప్పాను గురువు గారు. ఓకే. మేస్త్రి నుంచి వెస్టేజియన్ ఫ్లైట్ ఎక్కే స్థాయికి. ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ లో నా అనుభూతి ఎక్కినప్పుడు ఎట్లా ఉంది, దిగినప్పుడు ఎట్లా ఉంది, అక్కడ కూర్చున్నప్పుడు ఎట్లా ఉంది, అన్ని వీడియోలు ఫోటోలు తీసుకొని మొత్తం దాచి పెట్టుకున్నా, అవన్నీ చూస్తున్నా నేను ఇప్పుడు. ఓకే, లక్ష్యం ఒక్కటే అంజబాబు సార్ నీది, నువ్వు టాపీ నీతోనే అంతమైపోవాలా. అది టాపీ బొచ్చా నీతోనే అంతమైపోవాలా. అవునవును గురుగారు. నీ కొడుకు సూటు కోటు తోటి మాత్రమే పేదరికం నీతోనే అంతమైపోవాలి. అది లక్ష్యం. దానికోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నావు, అంతే కదా? అవునవును, ఎంత కష్టమైనా కానీ నేను సిద్ధంగా ఉన్నా. నా కుటుంబం కోసమే కదా నేను ఏది చేసినా కానీ అనిపించింది నాకు. నాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది అంజబాబు సార్. నిన్న మీరు గుంటూరులో మాట్లాడేది చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. అంటే నువ్వు ఏ టీం అనేది కాదు, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అనర్గళంగా మాట్లాడుతున్నావు. నేను యాంకరింగ్ చేసేటప్పుడు నాకు చాలా చాలా మీరు త్వరగా 1 lakh వెళ్ళాలి, నేను చాలా యాంగ్షియస్ గా ఉన్నా. నేను తీసుకుంటే కాదు, నా కింద మా టీముల అసోసియేషన్ లో మీ ఓటు వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతా ఉంటే అది కొన్ని లక్షల మందికి ఆదర్శం. ఓకేనా? కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకొని థ్యాంక్ యూ అంజబాబు సార్. ఎక్కువ టైం ఇవ్వలేదు మీకు నిన్న మేము, కానీ అడగంగానే ఎమ్మటే జూమ్ ఇచ్చారు. ఓకేనా? ఎప్పుడైనా థ్యాంక్ యూ. మీరు కూడా మన కొండేపు టీం వస్తూ ఉంటుంది మీటింగ్స్ కి, సార్ చెప్పినట్టు తీసుకొచ్చుకోవచ్చు, కూర్చోబెట్టుకోండి. ఓకేనా? అందరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఎదుగుదాం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ అంజబాబు సార్. ఒకసారి మన ఫీడ్బ్యాక్ తీసుకుందాం కొంతమంది. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ లీడర్స్, ఫీడ్బ్యాక్ వచ్చాము. సో ఫస్ట్ జాలయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. జాలయ్ సార్, గుడ్ మార్నింగ్. సారు బండి మీద ఉంటాడు నాకు తెలిసి. ఓకే. ఫీల్డ్ లోకి అనుష వెళ్ళిపోయాడు. మేడం, గుడ్ మార్నింగ్. హలో అనుష మేడం, గుడ్ మార్నింగ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మీ ఫీడ్బ్యాక్ ఇద్దరు. అనుష మేడం. దినేష్ గుడ్ సార్, మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ దినేష్. మేడం, చెప్పండి. చెప్పండి హోస్టింగ్ మేడం. మనం వాళ్ళకి లింక్ ఇవ్వాలా, వాళ్ళు డైరెక్ట్ గా ఎంటర్ అవచ్చా? డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. ఓకే 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 అమ్మా. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ అంజబాబు సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరు చాలా అంటే మీరు టాపీ మేస్ నుంచి ఈ స్థాయికి వచ్చారంటే సార్ అసలు చాలా మిరాకిల్ సార్. అది అసలుకి మేము కూడా అదే పని చేస్తున్నాం సార్. మేము కూడా మాతోటే మా పిల్లలకు కాకుండా మేము కూడా టాపీ బొచ్చి తీసి పక్కన పడేసి మేము కూడా దీంట్లో జాయిన్ అయ్యి మేము కూడా చాలా లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. మనకి రెక్కాడితే డొక్కాడినంత సార్ మనకి మన ఇట్లా ఉంటుంది సార్ ఈ పని చేసేటప్పుడు. కానీ మీరు చెప్పారు కదా సార్, మీరు థాయిలాండ్కి వెళ్ళి మీరు అంత చేశారని. మీరు చెప్పినట్టు మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం సార్. నేను మీటింగ్స్కి వెళ్ళి నేను దాన్ని బాగా ప్రతి ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ చేసుకొని నేను నిలబడి నేను లీడర్ అయ్యి నా టీం నిలబడేటట్టు చేసుకోవాలనుకుంటున్నాను సార్. నా ఫ్యామిలీని నా మైండ్ లో పెట్టుకొని నేను ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ మెయిన్ పాయింట్, నేను దీంట్లో నా మాట తీరు నా డ్రెస్ కోడ్ ఫస్ట్ మార్చుకొని నేను కూడా నా అప్లైనర్ అడిగి కొన్ని హోమ్ మీటింగ్స్ కి ఫస్ట్ మీటింగ్స్ కి వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఇలా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇలా గొప్ప వాళ్ళు మాకు ఇలా మోటివేషన్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ యూ సార్. థ్యాంక్ యూ. మరి నేనేం గొప్పవాడిని కాదు మేడం గారు. దీంట్లోకి వచ్చిన తర్వాత 100% మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారు, సక్సెస్ అవుతారు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనుష మేడం, వెరీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ. చల్లా మల్లికార్జున్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. చల్లా మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. అన్మ్యూట్ లేడీ అన్మ్యూట్ సుధాకర్ సార్ సార్ సార్, చెప్పండి. అన్మ్యూట్ లేట్గా అవుతుంది సార్, ఎందుకని హోస్టింగ్. సార్ దినేష్ సార్ గుడ్ మార్నింగ్, సురేష్ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, అంజబాబు సార్ చెప్పండి. అంజబాబు సార్ డబుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక్కసారి ఎన్నికి తీసుకెళ్ళారు సార్. అది అందరికీ ఫస్ట్ స్టార్టింగ్లో అందరికి ఉండేది సార్. నేను ఫస్ట్ 2004లో వ్యవసాయం చేసుకునేటప్పుడు హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళేదానికి బస్సులో ప్యాంట్ వేసుకున్నా సార్. కుట్టించుకొని పోయి అక్కడ దిగుతామనగా బస్సులో వేసుకున్నా సార్. ఆ రోజు అంత సిగ్గుపడేవాళ్ళం అసలు. నీకు అట్నే కొన్ని విషయాలు స్టార్టింగ్లో అట్టే ఉంటాయి సార్. మామూలుగా మనం షూ వేసుకోవాలంటే మనం వెస్టేజీలో ఫస్ట్ మీటింగ్ కాడికి వెళ్ళి బయట వేసుకుని ఇంట్లో షూ మీటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్. మాకు ఫస్ట్లో కూడా బజార్ని వస్తున్నా కానీ ఇంతగా చూసేది. వ్యవసాయం చేసుకునేవాడు ఏంద్ర షూ వేసాడు, టై వేసాడు అని. అవి అందరికి ఉంటాయి సార్, తప్పదు. మనం కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్ది రోజులకి మనం అన్ని బిడివన్నీ పోతాయి. థ్యాంక్ యూ సార్, మళ్ళీ గుర్తు చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున్ సార్. దినేష్ సార్, జాలీ సార్ కి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదండి. ఒకసారి చూడండి, ఆయనకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. లీడర్స్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి అన్మ్యూట్ అవుతుంది. అంజబాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఇప్పుడు అయింది. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అంజబాబు సార్. గుడ్ మార్నింగ్ అంజబాబు సార్. అంజబాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఆల్ ఆఫ్ వెస్టేజీ లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అంజిబాబు సార్ యొక్క చరిత్ర విన్న తర్వాత 5 పాయింట్లు ఏమనుకోవద్దు, ఒక 2 నిమిషాలు. ఎందుకంటే కొత్తగా చేరే వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి మా స్పీచ్ ఇచ్చారు. అవి ఒకటి, కొత్త వాళ్ళకి హోమ్ మీటింగ్లో పాల్గొనాలి అంటే మన చిన్నపిల్లల్ని ఎల్కేజీ యూకేజీ అంటాం. ఈ హోమ్ మీటింగే ఎల్కేజీ, ఆ తర్వాత వచ్చే మీటింగే యూకేజీ. రెండోది, దీంట్లో కంపల్సరిగా పాల్గొనాలి. ఆ తర్వాత మీటింగ్లో పాల్గొనాలంటే ఇక్కడి నుంచి పై స్థాయికి 1వ తరగతిలో వేసినట్టు
తర్వాత డ్రెస్ కోడ్ మార్చుకోకపోతే మన ఒక పిచ్చోడుగా చూస్తారు అని అన్నారు. చాలా వాల్యుబుల్ పాయింట్ అది. ఐడీలు వేయటం నీ వల్లే కాదు, ఇక నువ్వు నాకేం ఐడీలు వేస్తావు అని చెప్పారు. కంపల్సరిగా ఐడీలు వేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని అడగండి, ఏది జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరిని అడగండి. జాయిన్ అయితే జేబులో డబ్బులు పడతాయి, జాయిన్ కాకపోతే నోట్లో గాలి బయటికి పోద్ది, మనకేం నష్టం లేదు కదా. అందువల్ల ప్రతి ఒక్కరిని అడగండి. దాన్నే మా ఎల్ఐసిలో ట్రైనింగ్లో బెగ్గింగ్ అన్నారు. తర్వాత సురేష్ సార్ కొంచెం వాల్యుబుల్ పాయింట్స్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ డ్రెస్ కోడ్ మీద క్రింది వారిని పై వారిని చాలా చాలా గౌరవించాలి, లాంగ్వేజ్ మార్చుకోవాలి, సున్నితంగా మాట్లాడాలి అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పులు చేయటం సహజం, తప్పులు సరిదిద్దుకోవటం చాలా గొప్పతనం. కనుక ఈ మీటింగ్ ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్లో ఒక మంచి సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు ఈరోజు అంజిబాబు గారి మీటింగ్లో. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి వెస్టేజ్ లీడర్కి, ముఖ్యంగా అంజిబాబు గారికి, సురేష్ గారికి, దినేష్ గారికి, మా కింద ఉన్నటువంటి కొత్తగా జాయిన్ అయిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు ఎవరు చేయించుకోరంట్లే, వాళ్ళు ఇప్పుడు ఈ రాజు మీద డబ్బులు వస్తేనే వాటి పెట్టి వాటి కాడ ₹1 వాటి ఎవరు. ప్లీజ్ కోహోస్ట్ కొత్త వాళ్ళు అనుకోకుండా అన్మ్యూట్ అయిన వాళ్ళని కొంచెం మ్యూట్ చేయండి ప్లీజ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అంజిబాబు సార్. నెక్స్ట్ పొన్నం దుర్గా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అంజిబాబు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. సార్ మీలో ఈ పాయింట్లన్నీ చాలా నచ్చినాయి సార్. అంజిబాబు సార్ చాలా ఫీచు బాగా చెప్పారు. కాకపోతే మీరు ఐడి వేయింది మీరే చెయ్యింది ఎలా చేస్తారు అన్న మాట నాకు కనెక్ట్ అయింది సార్. నాకు ఐడి వేయటం కూడా రాదు. మా ప్లేయర్ హరి సారు నాకు బాగా కొంచెం సపోర్ట్గా ఉంటాడు సార్. మనం ఇప్పుడు ఐడి వేయమన్నా కూడా ఫోటో తీసి పెడితే వేస్తాడు సార్. నాలక్ష్మి మేడం, హరి సారు బాగా మనల్ని కోఆపరేట్ చేస్తున్నాడు సార్. మీటింగ్ అనేది కొంచెం నాకు బాగా అర్థమైంది సార్. అవి నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇదే మీటింగ్, ఇదే జూము మళ్ళీ ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఒక చిన్న విషయం లీడర్స్, మనం ఐడి ఐటమ్ నేర్చుకున్న తర్వాతే మన టీం అనేది ఎక్కువగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మనం వెళ్ళి హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు ఐడి వేయడానికి వేరే వ్యక్తికి కాల్ చేసామంటే అక్కడే మనం మన టీం మెంబర్ కి నాకు ఐడియా రాయటం రాదు, నాకు సగం పని చేయటం రాదు అనే విషయాన్ని తెలిపినట్టు అవుతుంది. సో ప్లీజ్ అందరూ చిన్నగా ఐడి వేయటం నేర్చుకోండి. చాలా సింపుల్ గా ఉంటుంది, కాకపోతే కొంచెం ఫస్ట్ లో కష్టంగా ఉండొచ్చు, ప్రయత్నంతో దాన్ని మార్చుకోవచ్చు. ప్లీజ్ లీడర్స్. థ్యాంక్ యూ దుర్గా మేడం. థ్యాంక్ యూ సార్. హరి సార్ మీకు బాగా నేర్పిస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు అడిగితే సార్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేరీ సుధాకర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుధాకర్ సార్. అంజిబాబు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ స్పీచ్ బాగుంది సార్. ఈరోజు చాలా చిన్న స్థాయి నుంచి టాఫీ వర్క్ చేసుకునే కాడ నుంచి మీరు ఎదిగి మా బోట్ మేము కూడా టాఫీ మేస్త్రిగానే కూలి పని చేసుకుంటూనే ఉన్నాం సార్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. మేము కూడా కూలి పని చేసుకుంటానే ఉన్నాం సార్ మీలాగనే. మాకు వెస్టేజ్ పరిచయం అయ్యి ఒక 5-6 నెలలు అయింది సార్. ఒక 1 month నుంచి ఈ వెస్టేజీని మేము కూడా ఇప్పుడే సార్ ప్రారంభించి హోమ్ మీటింగ్ పెట్టుకుంటా సార్ వాళ్ళని కూడా తీసుకొచ్చి హోమ్ మీటింగ్ పెట్టిస్తున్నాం సార్. దినేష్ సార్ని, శోభా మేడంని. నిలబడండి సార్, నిలబడండి, సక్సెస్ వచ్చింది. మళ్ళీ వెనక్కిపోయామంటే ఇంకా అదే పని, అదే జీవితం.
అవును సార్, మీలాగనే మేము కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం సార్. మీ స్పీచ్ బాగుంది ఈరోజు. చాలా కష్టాల్లో నుంచి మీరు ఎదిగినారు సార్. మీరు ఇంకా 2-3 నెలలకి డిసెంబర్కి మీరు 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ కూడా లక్షలు తీసుకోవాలి. దీంట్లోకి వచ్చింది మనం మంచి లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి. అవును సార్. పేదరికాన్ని నిర్మూలించుకొని కోటేశ్వరుడు జాబితాలోకి పోవాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏకైక మార్గం వెస్టీజ్. అవును సార్, అవును సార్. మన పైన అప్లైనర్స్, మన గురువులు ఏదైతే చెబుతారో అది వినటం వల్లనే నాకు కూడా సక్సెస్ వచ్చింది. మీరు కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తు పెట్టుకోండి, పైన అప్లైనర్స్ నే, గురువుల్ని గౌరవించాలి, కింద వ్యక్తుల్ని ప్రేమించాలి. ఇది ఒక్కటే దీంట్లో లాజిక్ పాయింట్. అది ఆలోచించుకొని ముందు స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. స్వర్ణ కుసుమ కోమలి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. స్వర్ణ కుసుమ కోమలి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సంగీతరావు సార్, కీర్తిపాడు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. అంజబాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అక్క చేసిందా? గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్, చెప్పండి సార్. వాయిస్ క్లియర్ గా ఉంది, చెప్పండి సార్. కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. సార్, తాపీ మేస్త్రి దినకసారి కూలీ సార్. మీరు పని చేస్తేనే ఇంట్లో భార్య బిడ్డలకి అన్నం సార్. లక్ష్యం బలంగా ఉంటే విజయం మన వెంట వస్తుందనే సార్ మీ టెస్ట్ బోని ఉన్నా సార్. ఆ తర్వాత అర్థమైంది సార్. చాలా సింపుల్ సార్. చాలా మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వినటం వల్ల, వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళటం వల్ల, వాళ్ళ వెంట నడిస్తే విజయం అనేది ఖచ్చితంగా మన ఇంటికి వస్తుందని మీ టెస్ట్ మనీ ద్వారా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ స్వర్ణ కుసుమ్ కోమలి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. కొప్పోడు కిరణ్మయ్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అంజబాబు సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, మాట్లాడండి. సార్, ఈరోజు మీరు ఇచ్చిన జూమ్ సెక్షన్ చాలా ఇన్స్పిరేషన్ సార్ మా లాంటి న్యూ జాయినర్స్కి. మీ నుంచి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అప్లైనర్ని గౌరవించాలి, డౌన్లో ఉన్న వాళ్ళని ప్రేమించాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఎంత టీం అయినా మనం నెట్వర్క్ బిజినెస్లో చేసుకోవచ్చు సార్. పోతే మీ లైఫ్ స్టోరీ అసలు నాకు ఈరోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా అన్నయ్య కూడా ఒక మేస్త్రి. తను చదువు మానుకొని తన పనికి వెళ్తా చిన్నప్పుడు నన్ను చదివించాడు. చాలా గుర్తుకొచ్చింది. మీ వల్ల ఈరోజు మా అన్నయ్యని గుర్తు చేసుకున్నాను సార్. ఒక గొంగలి పురుగు ఒక సీతాకోక చిలుకలాగా ఎలా మారింది రంగుల ప్రపంచంలో అని మీ లైఫ్ స్టోరీ తెలియజేసింది. ఒకటి సాధించాలంటే ఒక్క రోజులో అయ్యేది కాదు, మొదలంటూ పెడితే ఏదో ఒక రోజు వచ్చింది సార్ సక్సెస్. ఇది మీ నుంచి నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు. మేడం గారు, ఆ సీతాకోకగా మారే పరిణామ క్రమంలో కొన్ని ఓర్చుకోవాలి, అవును, ట్రైనింగ్స్ రావాలి, మీటింగ్స్ కి రావాలి. కానీ ఎవరో కూడా ఆ గొంగల పురుగులాగానే ఉండటానికి, కంఫర్ట్ జోన్ లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే సక్సెస్ రావట్లా. అవును సార్. అర్థమైనా? చెప్పడం అంటే వాక్యం చాలా చిన్నది, కానీ మార్పు చాలా కష్టం. ఆ మార్పుకు ఓర్చుకోలేకనే మొత్తం దీన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. అవును సార్. సురేష్ సార్, మీరు ఇచ్చిన జూమ్ మీటింగ్స్ ప్రతి మీటింగ్ లో ఇప్పటికి నేను 4 మీటింగ్స్ విన్నాను. మీ ప్రతి మీటింగ్ లో మార్పు లేని మనగడ లేదు. సురేష్ సార్ అంటేనే ఆ మాట వచ్చింది. డైరీలో కూడా నోట్ చేసుకున్నాను సార్. అది నేను మారటం కాదు తల్లి. అంజుబాబు సార్ మీకు పెద్ద నిదర్శనం. చదువు లేని వారు, దీంతో చదువుతో సంబంధం లేదు. సంకల్పం గట్టిగా ఉంటే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎప్పుడు బయట గాలి వస్తుంది ఇప్పుడు. అవును సార్. దినేష్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్రాంతి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్, చెప్పండి మీ ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నేను ఒక టాపిక్ మేస్తున్నా సార్, కందుకూరు సార్ మాది. ఓకే నేను వర్కర్స్ పెట్టి పని చేపిస్తా ఉంటా, మనకెందుకులే స్టేజ్ అది ఇది అని అనుకుంటా ఉండే. నేను మీ ఫోటో చూసి మిమ్మల్ని చూసిన తర్వాత నేను స్టేజ్ లో దిగాను సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ కూడా ఫస్ట్ టైం సార్ నేను వింటాం. నేను న్యూస్ ఛానల్ని. ఓకే మీ ఫోటో చూసి మీ మీటింగ్ వినాలి. ఈ రోజు అసలు ఎర్లీగా 5ంటికే లేచా. నేను 7ంటికి మా ఓకే మేడం లేచి టిక్కిస్తే లేచేవాడిని. మీ మీటింగ్ వినాలా, మీరు ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్పి తపంతో ఉన్నాను సార్. రాత్రి నుంచి రాత్రి 10ంటికి వెళ్ళాను ఫీల్డ్ లోకి వెళ్ళి వచ్చి. ఓకే 10ంటికి వచ్చి కూడా 5ంటికి లేచాను సార్. నేను వర్క్ ఓకే కూడా సార్ చేయను సార్, ఖాళీగా తిరిగి వచ్చి కూడా 7ంటికి లేస్తా సార్. అట్లాంటిది ఇప్పుడు వర్క్ చేస్తా కూడా నేను 5ంటికి లేచి మిమ్మల్ని బాగా విన్నాను సార్. మీరు మేడం అయినా వదిలేస్తాను, వెస్టేజ్ని వదిలేను అన్నారు కానీ నాకు ఎక్సలెంట్ గా నచ్చింది సార్. అది సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్కడే మీ సక్సెస్ మొదలవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్రాంతి సార్. నెక్స్ట్ వెంగల్ రెడ్డి సార్ ఫ్రమ్ పొదిలి, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అంజబాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ స్పీచ్ చాలా అలాంటి వాళ్ళకి చాలా మోటివేషనల్ గా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. అలాగే మీరు ఏదైతే బాధలు పడ్డారో అవి కూడా మేము ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అవే బాధలు ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. మాకు కూడా స్టార్టింగ్ ఐడి చదువుకున్నా కూడా ఐడి ఎలా వేయడమో తెలియదు సార్. మన దినేష్ సార్ ఇట్లా కొన్ని మీటింగ్స్ లో చెప్పాడు. ఆ రోజు నేర్చుకొని ఈ రోజు వరకు కూడా మా డౌన్ లైనర్స్ కూడా ఐడీలు ఏ పెట్టినా ప్రతి ఒక్కటి వేయగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే నెక్స్ట్ రజనీ రాజశేఖర్ మేడం ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అంజుబాబు. రాజశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ అంజుబాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంజుబాబు. గుడ్ మార్నింగ్ సార్. అంజుబాబు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంజుబాబు. అసలు అంజుబాబు నీ పేరు వింటేనే ఒక విధమైన వైబ్రేషన్. వెస్టేజ్ లో అంజుబాబు అంటేనే వైబ్రేషన్. అసలు నాకు నిన్ను కలిసినప్పుడల్లా ఎంత ఆనందం ఉండేదంటే, అంజుబాబుని కలిస్తే అసలు నిజంగా అంజుబాబు అంతే. నన్ను 10సారి ఎంత బాగా పలకరిస్తావో, ఎంత బాగా చూస్తుంటావో, దగ్గరగా ఉండి ఎంత ఆనందంగా ఉండిద్దో. వెస్టేజ్ లో అలాంటి పాయింట్ అని కాదు, నీతో కలవటమే ఒక మిరాకిల్ నా లైఫ్లో. ఎక్కడ అవ్వకుండా కూడా అంజుబాబు ఈజ్ వెస్టేజ్ ఈజ్ గ్రేట్ అంతే. దాని నేను టాప్ లీడర్. నేను అందుకన్నా ఎక్కువ చెప్పలేను. అన్ని పాయింట్లు బాగున్నాయి. ఇది ఒక పాయింట్ అని కాదు, వెస్టేజ్ లో అంజుబాబు ఈజ్ గ్రేట్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తలపాల శివ సార్ ప్లీజ్, హరి సార్ టీమ్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్, వెరీ గుడ్ మార్నింగ్. అంజబాబు సార్, థ్యాంక్ యూ సార్. అంజబాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మీ స్పీచ్ వాళ్ళు అదిరిపోయింది సార్. నేను మీకు వీరమ్మాయిని సార్. నేను మన మీటింగ్ కానీ, గుంటూరు మీటింగ్ కానీ, తెనాల మీటింగ్ కానీ, బూట్ క్యాంపుల్లో మా అంజబాబు గారు ఎప్పుడు కనపడతారని మిమ్మల్ని చూస్తూ ఉంటాను సార్ నేను. సార్ అంజబాబు సార్, పాయింట్లన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మీ పాయింట్లన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. మీరు మీటింగ్ నేను మారాలి, నేను మారితేనే టీం వస్తుంది, నేను లీడర్ అవ్వాలి, నేను లీడర్ అయితేనే ఖచ్చితంగా నేను లీడర్ తయారు చేయగలుగుతాను నా కింద వాళ్ళని, నా లైఫ్నెస్ మొత్తాన్ని కూడా. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఆ తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు మీరు మాకు, పైన ఉన్నటువంటి అప్లైని ప్రేమించాలా, కింద ఉన్నటువంటి లైఫ్నెస్ ని గౌరవించాలా. ఇవి చాలా బాగున్నాయి సార్. ఈ 2 పాయింట్లు కూడా చాలా బాగున్నాయి. మేము అలానే నేను కూడా మారి మీటింగ్స్ అటెండ్ అయ్యి, జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి, హోమ్ మీటింగ్ నేర్చుకుంటూ మా లైఫ్నెస్ ని గౌరవించుకుంటూ అట్లానే మా యొక్క అప్లైని చేయబట్టుకొని ముందుకు సాగుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ సార్. గుడ్ మార్నింగ్ శాంసన్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్.
శాంసన్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అంజీ సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ మేము కూడా బేల్దార్ పని చేసుకునే వాళ్ళమే సార్. నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 2వ నెలే సార్. మీరు చాలా కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. ఈ పేదరికంలో నుంచి నేను మారాలి అంటే నేను రిస్క్ పెట్టుకొనైనా తిరగాలి, ఈ వెస్టేజ్ కంపెనీ గురించి చెప్పాలి అనే ఆసక్తిగా మీరు ప్రయత్నించారు సార్. అది మాత్రం నాకు బాగా నచ్చింది సార్. మనం ఏదంటే పని చేసుకుంటా బ్రతుకుతామో ఆ పని మీదే ఆధారపడకుండా మన బిడ్డలు మన జీవితం మారాలంటే మనం కూడా ఏదో సాధించాలని ఆశ ఉంటే ఏదైనా చేయగలుగుతామని మాత్రం గట్టిగా చెప్పారు సార్. నాకు అది బాగా నచ్చింది. సురేష్ సారు మీరు ఇన్ని సంవత్సరాల మించి కష్టపడి ఇన్ని సంవత్సరాల మించి మాట్లాడిన జీవితం అంతా మాకు ఒక్క గంట 2 గంటలు ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాడు సార్. మాకు బాగా నచ్చింది. పని చేసుకోవడమే కాదు, మన బిడ్డలు బాగుండాలంటే మనము కొంచెం కష్టపడాలి, కష్టపడితే ఫలితం ఉంది అని మాత్రం బాగా చెప్పారు సార్. మీరు పెద్దల్ని గౌరవించినట్టు మన సార్లను మనం గౌరవించాలి. మన ఎనిగిత వచ్చే ప్రతి వాళ్ళని మన పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించాలి. ప్రేమించడం అంటే చాలా కష్టం సార్. ఏది కూడా ఇష్టపడరు, కానీ ప్రేమించాలంటే ఆ ఓర్పు, సహనం, ఆశ మనలో ఉంటే ఖచ్చితంగా మన పక్కన వచ్చే ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాం సార్. మీరు చాలా మీటింగ్స్ కి వెళ్ళి గుంటూరులో మీరు చాలా విన్నారు, మీరు చాలా నేర్చుకున్నారు. మేము కూడా అలాగే చాలా నేర్చుకోవాలని ఆశపడుతున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆదిలక్ష్మి మేడం, ఆర్ఆర్బి ఆదిలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అంజబాబు సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ మీరు జర్నీ బాగుందండి. చాలా కష్టపడ్డారు. మేము కూడా చాలా చిన్నవాళ్ళమే, మేము కూడా అలానే కష్టపడి విజయం సాధించాలని ఆశపడుతున్నాం సార్. అవమానాలు అన్నీ ముందు మన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మరానని చెప్పారు సార్. ఖచ్చితంగా అది మా ఇంట్లో కూడా అలానే జరుగుతుంది సార్. మాకింకా మా పై అప్లైనర్ చాలా నారాయణ సార్ గారు మాకు చాలా హెల్పింగ్ గా ఉంటున్నారు సార్. బాగా చేస్తున్నారు. మేము కూడా బాగా మంచి డెవలప్ లోకి రావాలని, ఇంకా చాలా మీటింగ్లు విని నేర్చుకోవాలని చెప్పి మీరు చెప్పినాక ముందు మనం మారాలని చెప్పి అన్నారు చూడండి. ఆ పాయింట్ చాలా నాకు కనెక్ట్ అయిందండి. మనం మారాలి, తర్వాతనే మన కిందోళ్ళు మన వెనకెట్టే వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి మేడం. ఆర్ఆర్వి వీరనారాయణ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వినేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంజబాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మామూలుగా ఫస్ట్ నుంచి కూడా మనల్ని మనం మార్చుకోవాలి, మార్చుకుంటానే ఉన్నాను సార్. నేను కూడా చాలా చిన్న స్థాయి, మామూలుగా ఏంటంటే పని చేస్తేనే ఇవాళ చేస్తే రేపు గడుచుద్ది, ఇది నా పరిస్థితి కూడా. అయినా కూడా నన్ను నేను మార్చుకుంటా, టీం తయారు చేసుకుంటా, చిన్నగా సిల్వర్ డైరెక్టర్గా అయ్యాను సార్. వీలైనంత వరకు నాకు కూడా మాట్లాడడం, స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలన్నా కూడా గజ వణుకుతాయి. అట్లాగే చాలా వరకు ఈ మధ్య కొద్దిగా మాట్లాడగలుగుతున్నాను. ఎక్కడో చోట కొద్దిగా గట్టిగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకుంటా. ఎక్కువగా మాట్లాడాలని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చూస్తా ఉన్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ లో ఒకసారి గురువు గారు ఎంఎస్ఆర్ గారు ఒక మాట చెప్పాడు, ట్రైనింగ్ తీసుకుంటే జంతువులే మారుతున్నాయి, మనం మారలేమా అన్నాడు సార్. ఆ మాటకి నాకు ఒక వారం రోజుల దాకా ఆ మాట తొలిసేసింది నా మైండ్ లో. ఏంది జంతువులే మారుతున్నప్పుడు మన మనసులో మనం ఎందుకు మారకూడదు అని చెప్పి నా ఫైర్ మొదలైంది సార్. ఆ ఫైరే నన్ను స్థాయికి తెచ్చింది. అవునవును సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్.
ప్లీజ్ ఈరోజు లేట్ అయింది, ఇప్పుడు హ్యాండ్ లిఫ్ట్ చేశారు. సో సారీ లీడర్స్, ఏమనుకోకండి. రేపు మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ ని మీరు ఫస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసినందుకు వస్తుంది. ప్లీజ్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫీడ్బ్యాక్. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే, అంజబాబు సార్ గుడ్ మార్నింగ్, దినేష్ సార్ గుడ్ మార్నింగ్, సురేష్ సార్ గుడ్ మార్నింగ్. ఈరోజు అంజబాబు సార్ చెప్పినటువంటి టెస్ట్ మోనీ చాలా అద్భుతంగా ఉందండి. వాళ్ళ భార్య పుట్టింటికి పోతానన్న ఆయన ధైర్యంగా నిలబడటం నాకు ఎంతగానో నచ్చింది. అంతేకాదు, ఒక పోలీసుకు ఆయన ఇంట్లో సమస్యలకు సంబంధించి మోకాళ్ళ నొప్పులకు సప్లిమెంట్లు ఇచ్చి ఆయన మనస్సు కూడా మార్చి ఆయన ద్వారా 150 ఐడీలు వేసుకున్నాను అన్నాడు చూడండి, అది నా మనస్సును మార్చేసిందండి. అంతేకాదు, నేను మారాలి, నేను లీడర్గా రావాలి అంటే ముఖ్యంగా మీటింగులే. ఆ మీటింగులో చెప్పింది విన్నా మనలో మార్పు వస్తుంది. చెప్పిందే చెప్తున్నారు అని మీటింగులు మానకూడదు. పదే మీటింగులు పోతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, మనలో మార్పు తెచ్చుకుంటూ ఉండాలి అని అన్నారు చూడండి, అది నాకు చాలా నచ్చిందండి. మనం మారి మన కింద ఉన్న లైఫ్ లైన్లో కూడా వాళ్ళను కూడా లీడర్ని చేయాలి అనేటువంటి విషయం నాకు బాగా కనెక్ట్ అయింది. నేను కూడా మీటింగులకు వస్తూ నా ప్రవర్తన మార్చుకుంటూ నా కింద లైఫ్ లైన్లు కూడా సక్రమంగా చూసుకుంటూ వాళ్ళని కూడా లీడర్లు చేస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ అంజబాబు సార్. ప్లీజ్ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. మేము మీటింగ్స్ ని అనౌన్స్ చేసి క్లోజ్ చేస్తాము. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఈరోజు మీటింగ్స్ చూడండి లీడర్స్, 23వ తారీఖు అద్దంకి గీతా మందిరంలో మళ్ళీ మీటింగ్ ఉంది. మన ముగ్గురు లీడర్స్ వస్తున్నారు. ఐ మీన్ మన ఏఎస్ఎం సార్, ఆనంద్ ప్రసాద్ సార్ అండ్ చంద్రకాంత్ సార్, జోనల్ సేల్స్ మేనేజర్, అండ్ ఎంఎస్ఆర్ గారు, ముగ్గురు వస్తున్నారు సార్. ముగ్గురు లీడర్స్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అద్దంకి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 23వ తారీఖు ప్లీజ్ టికెట్స్ బుక్ చేసుకోగలరు. థ్యాంక్ యూ లీడర్స్. రేపు కాక ఎల్లుండి అంటే 20వ తారీఖు ఒంగోలులో మన ఏఎస్ఎం గారు, ఎంఎస్ఆర్ సారు, అలాగే చంద్రకాంత్ సార్ జోనల్ మేనేజర్ అందరూ మళ్ళీ 9:30 పొద్దున ఉదయం 9:30కి ఒంగోలులో మీటింగ్ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం గుంటూరులో జరుగుతుంది. వాటికి కూడా టికెట్స్ బుక్ చేసుకోగలరు. ఒంగోలులో మీటింగ్ వచ్చేసరికి కళ్యాణ మండపం, టిటిడి కళ్యాణ మండపం, నెల్లూరు బస్ స్టాండ్ లో ఉంటుంది. థ్యాంక్ యూ లీడర్స్. గమనించండి లీడర్స్, రేపు 19 జూలై రేపే కావల్లో ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో మన సేమ్ ఏఎస్ఎం గారు, ఎంఎస్ఆర్ సార్, అలాగే జోనల్ సేల్స్ మేనేజర్ సార్ చంద్రకాంత్ సార్ ప్లీజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అందరూ వస్తున్నారు కాబట్టి ప్లీజ్ ఒకసారి ఇంకా ఎవరైనా టికెట్ బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. కావాలి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరికి ప్లీజ్ టికెట్స్ బుక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళాక టికెట్ 50 రూపాయలు 60 రూపాయలు పెట్టాక అప్పుడు ఫీల్ అయ్యి ఉపయోగం ఉండదు. ప్లీజ్ అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి.
గమనించండి లీడర్స్, ఈ రోజు పిఎస్ఆర్ గారు అండ్ ఎంఎస్ఆర్ గారు వస్తున్నారు చిలకలూరుపేటలో. ప్లీజ్ లీడర్స్, చిలకలూరుపేట చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ గమనించండి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి డిఎల్సిబిలో ఉంటుంది మీటింగ్. గమనించండి లీడర్స్. యువర్ లీడర్స్, లాస్ట్ అండ్ ఫైనల్ 20th జూలై అంటే రేపు కాక ఎల్లుండి మధ్యాహ్నం గుంటూరు, పొద్దున ఒంగోలులో, మధ్యాహ్నం గుంటూరులో మీటింగ్ ఉంది. 2 కోటేశ్వరరావు కళ్యాణ మండపం. గోపి సార్ని టికెట్ కోసం బుక్ చేసుకోవచ్చు. గోపి సార్కి కాల్ చేస్తే టికెట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. ఇవి ఈరోజు దగ్గరలో మనకున్న మీటింగ్స్. అందరూ నెక్స్ట్ 25వ తారీఖు నుంచి ప్రతి లీడరు మైసూర్ ట్రైనింగ్ కి ప్రమోట్ చేసి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ప్లీజ్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ సార్ క్లోజ్ చేయనా? ఓకే లీడర్స్, క్లోజ్ చేస్తున్నాను.